హాయ్ హలో వెల్కమ్ ఫ్రెండ్స్. ఈ వీడియోలో వచ్చేసి అసెస్మెంట్ ప్రొసీజర్స్ గురించి తెలుసుకుందాం. ఈ ప్రొసీజర్స్లో ఏమి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ యాజ్ పర్ ఇన్కమ్ ట్యాక్స్ 1961 ప్రకారం ప్రొవిజన్స్ ఫర్ ఫైలింగ్ ఆఫ్ రిటర్న్ ఆఫ్ ఇన్కమ్. ఎవరైతే ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేస్తారో వాళ్ళకి ప్రొవిజన్స్ను దాని యొక్క ఫార్మాట్ని ప్రొవైడ్ చేసేది సిబిడిటీ. డిఫరెంట్ అసెసీస్ ఉంటారు. అసెసీస్లో వచ్చేసి మేబీ ఇండివిజువల్స్ కావచ్చు, హెచ్యుఎఫ్ కావచ్చు, ఏఓపీస్ కావచ్చు, బిఓఐ కావచ్చు, కంపెనీస్ కావచ్చు, అట్లా వేరియస్ టైప్స్ ఉంటాయి. వాళ్ళకి సంబంధించి పర్టికులర్ ఇన్కమ్ అండ్ అండర్ డిఫరెంట్ హెడ్స్ మేబీ ఫ్రమ్ ఇన్కమ్ ఫ్రమ్ శాలరీస్, హౌస్ ప్రాపర్టీ, పిచిపి, క్యాపిటల్ గెయిన్స్ ఆ అదర్ సోర్సెస్ అండ్ డిడక్షన్స్ ఉంటాయి. చాప్టర్ 6 డిడక్షన్స్, ఏటీసీ, ఏటీడిడి అట్లా డిడక్షన్స్ అన్ని క్లెయిమ్ చేసి ఇట్లా ఒక ఫార్మాట్ని ప్రొవైడ్ చేసి ఎంతైతే ట్యాక్స్ వస్తుందో ట్యాక్స్ పేయబుల్ తీసుకొని ఇట్లా ప్రొవైడ్ చేస్తుంది. రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ అంటే అది. నెక్స్ట్ కంపల్సరీ ఫైలింగ్ ఆఫ్ రిటర్న్ ఆఫ్ ఇన్కమ్. ఎవరు కంపల్సరీ ఫైల్ చేయాలి అంటే సెక్షన్ 139 ప్రకారం ఫైలింగ్ ఆఫ్ రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ ఫర్ కంపెనీస్ అండ్ పార్ట్నర్షిప్ ఫర్మ్ ఇంక్లూడింగ్ ఎల్ఎల్పీస్. కంపెనీస్ కానీ పార్ట్నర్షిప్ ఫర్మ్ కానీ ఇంక్లూడింగ్ ఎల్ఎల్పీస్ కానీ వాళ్ళు కంపల్సరీగా రిటర్న్స్ని ఫైల్ చేయాలి. అండ్ నెక్స్ట్ ఎవరైతే పర్సన్స్ వాళ్ళ యొక్క వేరే అదర్ అసెసెస్ మీన్స్ కంపెనీ, పార్ట్నర్షిప్ ఫర్మ్ ఇంక్లూడింగ్ ఎల్ఎల్పీస్ కాకుండా వేరే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క గ్రాస్ టోటల్ ఇన్కమ్ బిఫోర్ క్లైమింగ్ అంటే ఈ కొన్ని సెక్షన్స్ వస్తాయి ఇక్కడ ప్రొవైడ్ చేస్తూ. బెనిఫిషియరీ ఓనర్ అంటే బెనిఫిషియరీ అసెస్ ఎవరు ఆ ఇన్ఫర్మేషన్ని ప్రొవైడ్ చేస్తూ నెక్స్ట్ ఇక్కడ ప్రొవైడ్ చేసింది ఎవరు ఫర్దర్ అసెసెస్ ఎవరైతే ఆ పర్సన్ బీయింగ్ ఏ ఇండివిజువల్ కానీ, హెచ్ఎఫ్ కానీ, ఏఓపీ కానీ, బిఓఐ ఉంటారో వాళ్ళ యొక్క టోటల్ ఇన్కమ్, వాళ్ళ యొక్క గ్రాస్ టోటల్ ఇన్కమ్ బిఫోర్ క్లైమింగ్ ఎగ్జామ్షన్స్ దట్ ఈస్ సెక్షన్ 54, 54B, 54D, 54EC, 54F, 54G, 54GA, 54GB దట్ ఈస్ క్యాపిటల్ గెయిన్స్ ఎగ్జామ్షన్ క్లైమ్ చేయకముందుకు మీ యొక్క ఇన్కమ్ బేసిక్ ఎగ్జామ్షన్ కంటే ఎక్కువ ఉంటే మీరు రిటర్న్ని కంపల్సరీ ఫైల్ చేయాలి. నెక్స్ట్ కొంతమంది ఎవరంటే ఎవరైతే రెసిడెంట్ ఇండివిజువల్స్ ఉంటారో అంటే అదర్ దెన్ రెసిడెంట్ బట్ నాట్ రెసిడెంట్ ఇండివిజువల్స్ ఉంటారు కదా వాళ్ళకి సంబంధించి ఇక్కడ బెనిఫిషియరీ ఓనర్స్ ఆఫ్ ఎనీ అసెట్ బెనిఫిషియరీ ఓనర్ అంటే ఏమనేది అలా ప్రొవైడ్ చేస్తారు. బెనిఫిషియరీ ఓనర్ ఎవరైతే ఉంటారో ఇంక్లూడింగ్ ఫైనాన్షియల్ ఇంట్రెస్ట్ ఉన్నా అంటే లొకేటెడ్ అవుట్ సైడ్ ఉన్న ఇండియా వాళ్ళకి వాళ్ళ ఫైనాన్షియల్ ఇంట్రెస్ట్ అనేది లొకేటెడ్ అవుట్ సైడ్ ఇండియా ఉన్నప్పటికీ బెనిఫిషియరీ ఆఫ్ ఎనీ అసెట్స్ ఉంటే అండ్ హ్యావింగ్ సైనింగ్ అథారిటీ అకౌంట్స్ అవుట్ సైడ్ ఇండియా ఉంటే వాళ్ళు కూడా ఫైల్ చేయాలి. ఎవరు? రెసిడెంట్ పర్సన్కి ఒక బెనిఫిషియరీ ఓనర్ ఆఫ్ ఎనీ అసెట్స్, ఒక అసెట్స్కి బెనిఫిషియరీ ఓనర్ ఆ అసెట్ ఎక్కడుందంటే అవుట్ సైడ్ ఇండియాలో ఉంది అండ్ దాని యొక్క సైనింగ్ అథారిటీ ఎక్కడుందంటే అక్కడ సైడే ఉంది. అప్పటికి కూడా రిటర్న్ని కంపల్సరీ ఫైల్ చేయాలి. రెసిడెంట్ ఇండివిజువల్ బెనిఫిషియరీ ఆఫ్ ఎనీ అసెట్స్ లొకేటెడ్ అవుట్ సైడ్ ఇండియా ఆ అసెట్స్ అవుట్ సైడ్ ఉన్నప్పటికీ అతనికి ఏమైనా ఇన్కమ్ వస్తే వాళ్ళను కంపల్సరీగా రిటర్న్ ఫైల్ చేయాలి. సో సెక్షన్ 139 ప్రకారం ఎవరెవరు ఫైల్ చేయాలి? కంపెనీ, పార్ట్నర్షిప్ ఫర్మ్ ఇంక్లూడింగ్ ఎల్ఎల్పీ అండ్ అదర్ అసెట్స్లో గ్రాస్ టోటల్ ఇన్కమ్ ఎవరైతే బేసిక్ ఎగ్జామ్షన్ లిమిట్స్ ఎక్సీడ్ అవుతుందో బేసిక్ ఎగ్జామ్షన్కి ముందర ఎగ్జామ్షన్ క్లైమ్ చేయకుందుకు, క్యాపిటల్ గెయిన్ ఎగ్జామ్షన్ క్లైమ్ చేయకుందుకు అండ్ రెసిడెంట్ ఇండివిజువల్ ఎవరైతే బెనిఫిషియరీ పర్సన్ ఉంటారో బెనిఫిషియరీ ఓనర్ ఉంటారో ఒక అసెట్కి ఓనర్ ఉంటే ఆ అసెట్ వచ్చేసి అవుట్ సైడ్ ఇండియా ఉన్నా అతని యొక్క సైనింగ్ అథారిటీ అవుట్ సైడ్ ఉన్నా అతను ఫైల్ చేయాలి. ఒకవేళ బెనిఫిషియరీ ఆఫ్ ఎనీ అసెట్స్ అతను ఓనర్ కాకుండా వేరే అసెట్కి కానీ అతను ఓనర్ అయితే అతనికి ఆ ఇన్కమ్ వస్తుంటే అతను ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేయాలి. ఇఫ్ ఇన్కమ్ ఆల్రెడీ ఇంక్లూడెడ్ ఇన్ ద ఇన్కమ్ ఆఫ్ పర్సన్స్ వేరే పర్సన్స్లో ఇంక్లూడ్ చేస్తే ఇంకొక పర్సన్ ఇన్కంలో యాడ్ చేయాల్సిన అవసరం లేదు. అది బెనిఫిషియరీ అంటే చెప్పేది. నెక్స్ట్ ఇక్కడ అదే ప్రొవైడ్ చేసిన చూడండి, నాట్ ఆర్డినరీ రెసిడెంట్ అయి ఉండాలి, రెసిడెంట్ అయ్యి బట్ నాట్ రెసిడెంట్ ఆర్డినరీ రెసిడెంట్ అవన్నీ మనకి సంబంధం లేదు. నాట్ రిక్వైర్డ్ టు ఫైల్ అండ్ హూ హ్యాట్ ఎనీ టైమ్ డ్యూరింగ్ ద ప్రీవియస్ ఇయర్ అది ప్రొవైడ్ చేసింది. నెక్స్ట్ ఇది రిక్వైర్డ్ టు ఫైల్ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్. బేసిక్ ఎగ్జామ్షన్ లిమిట్ చెప్తారు. బేసిక్ ఎగ్జామ్షన్ లిమిట్ 2,50,000 నార్మల్ వాళ్ళకి, 3,00,000 60 ఏజ్ వాళ్ళకి, 60 ఏజ్ ఆర్ మోర్ ఉంటే అండ్ 80 ఇయర్స్ ఆర్ మోర్ ఉంటే 5 lakhs వాళ్ళ యొక్క బేసిక్ ఎగ్జామ్షన్ లిమిట్. ఆ ఎగ్జామ్షన్ దాటితే డిడక్షన్ని రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ని కంపల్సరీగా ఫైల్ చేయాలి. నెక్స్ట్ ఇన్ కేస్ ఆఫ్ అదర్ దెన్ పర్సన్స్ ఎవరైతే ఫైనాన్స్ చెప్పినారో అండ్ వాళ్ళ యొక్క డ్యూ డేట్ ఎవరైతే ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేయాలనుకుంటే ఎక్సీడింగ్ బేసిక్ ఎగ్జామ్షన్ లిమిట్స్ పైన చెప్పిన వాళ్ళు కాకుండా ఎవరైనా బేసిక్ ఎగ్జామ్షన్ లిమిట్ ఎక్సీడ్ అయితే వాళ్ళు కూడా రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ని ఫైల్ చేయాలి. అండ్ బేసిక్ ఎగ్జామ్షన్ లిమిట్కి
ఎక్సీడ్ కాకున్నప్పటికీ బేసిక్ ఎగ్జామ్షన్ లిమిట్ ఎక్సీడ్ కాకున్నప్పటికీ ఈ ఫాలోయింగ్ కేసెస్లో రిటర్న్ని ఫైల్ చేయాలి. ఎవరైతే పర్సన్ డిపాజిట్ చేసి ఉంటారో ఆ అమౌంట్ మోర్ దెన్ 1 crore ఇన్ అగ్రిగేట్ ఆఫ్ 1 or more కరెంట్ అకౌంట్ విత్ ఇన్ ద బ్యాంక్స్ ఆర్ కోఆపరేటివ్ బ్యాంక్స్లో ఆర్ కోఆపరేటివ్ బ్యాంక్స్లో అతని యొక్క కరెంట్ అకౌంట్లో డిపాజిట్ చేసి ఉంటారు. అది కూడా డిపాజిట్ ఏమి అగ్రిగేట్ డిపాజిట్ 1 crore ఎక్సీడ్ అయితే అతను కంపల్సరీ రిటర్న్ ఫైల్ చేయాలి. ఈవెన్తో అతని యొక్క ఇన్కమ్ బేసిక్ ఎగ్జామ్షన్ లిమిట్కి బిలో ఉన్నప్పటికీ ఫైల్ చేయాలి. నెక్స్ట్ హీ హ్యాస్ ఇంకర్డ్ ఫారిన్ ట్రావెల్ ఎక్స్పెండిచర్ ఆఫ్ మోర్ దెన్ 2 lakhs. ఫారిన్కి పోయినప్పుడు అతనికి ఎక్స్పెండిచర్ ఎంత అయింది 2 lakhs అయింది ఫ్రమ్ హిమ్సెల్ఫ్ కానీ ఆర్ ఎనీ అదర్ పర్సన్కి కానీ. నెక్స్ట్ he had incurred electricity expenditure of more than 1 lakh or fulfills other conditions has may be ప్రిస్క్రైబ్డ్. వేరే కండిషన్స్ ఏమైనా ప్రిస్క్రైబ్ చేస్తే అవి. సో వీళ్ళకి ఇప్పుడు రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ ఫైల్ చేయాలని అనుకో. ఓకే, రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ ఎంత లోపల ఫైల్ చేయాలంటే డ్యూ డేట్కి ప్రొవైడ్ చేస్తుంది. అసెస్సీ బేస్ చేసుకొని ఒక్కొక్క అసెస్కి ఒక్కొక్క రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ ఉంది. మనకి పైన చెప్పినప్పుడే మనం అసెస్సీస్ని ఎట్లా డివైడ్ చేసినాం, కంపెనీ పార్ట్నర్షిప్ ఫామ్ కంపల్సరీ అని చెప్పినాం. వాళ్ళకు ఒక డ్యూ డేట్ ఉంటుంది. ఇండివిజువల్ అసెస్సీస్ గురించి చెప్పినాము, వాళ్ళకు డ్యూ డేట్ ఉంటుంది. అండ్ కంపెనీస్ రెసిడెంట్ పర్సన్స్ అవుట్ సైడ్ ట్రాన్సాక్షన్స్ ఉన్న వాళ్ళ గురించి చెప్పినాము, వాళ్ళు కూడా ఒక డేట్ ఉంటుంది. అవి ఏవంటే ఫస్ట్ కంపెనీస్ కానీ ఏ కంపెనీ హూ ఈజ్ ఏ పర్సన్ ఫస్ట్ కంపెనీ కానీ ఆర్ పర్సన్ హూ ఈజ్ అకౌంట్స్ రిక్వైర్డ్ టు బి ఆడిట్, ఎవడైతే ఆడిట్ కేసు చేయించుకోవాలో ఆ పర్సన్ కానీ ఆర్ పార్ట్నర్ ఆఫ్ ఫర్మ్ హూ రిక్వైర్డ్ టు audit under the Income Tax Act 1961 or any other law for the time being in force, or ఇది కొత్త చూడండి, or spouse of such partner if the provisions of section 5A applies to such spouse. 5A అప్లై అయితే అంటే 5Aలో ఏముంటుందంటే గోవా, దాద్రా నగర్ హవేలీ, దమాన్, దియు ఆ ఇన్కమ్స్ ఏమన్నా ఉంటే ఈక్వల్లీ డిస్ట్రిబ్యూట్ చేస్తుంటే అట్లాంటి కేసు వాళ్ళ యొక్క డ్యూ డేట్. ఇది ఏ డ్యూ డేటు, ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేయడానికి డ్యూ డేట్ వచ్చేసి 31st October ఆఫ్ అసెస్మెంట్ ఇయర్. బట్ మనకి ఇంకొక డేట్ కూడా మనం రెగ్యులర్గా యూజ్ చేస్తున్నాం, 30 September. దట్ ఈజ్ రిలేటెడ్ టు ఆడిట్ రిపోర్ట్కి. 3CD 3CBలు రిటర్న్ ఫైల్ చేయడానికి 30 September. బట్ ఇక్కడ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి 31st October. ఎవరెవరికి, కంపెనీకి అండ్ పర్సన్ ఎవరైతే ఆడిట్ చేయించుకుంటారో ఆ పర్సన్కి అండ్ పార్ట్నర్ ఆఫ్ ఫర్మ్. ఈ పార్ట్నర్లో ఇంతకుముందు మేనేజింగ్ పార్ట్నర్కి ఒకటే డ్యూ డేట్ 31st October ఇస్తుంది. బట్ ఇప్పుడు ఎవ్రీ పార్ట్నర్ ఎవరైతే పార్ట్నర్షిప్ ఫర్మ్ అకౌంట్స్ ఆడిట్ చేయించారో వాళ్ళందరూ వస్తారు. అండ్ పర్సన్ ఈ ఎవరైతే స్పౌజ్ సెక్షన్ 5A అప్లికబుల్ అవుతుందో, ఎవరైతే పర్సన్ యొక్క స్పౌజ్కి సెక్షన్ 5A అప్లికబుల్ అవుతుంది, సెక్షన్ 5A అప్లికబుల్ అయింది అనుకోండి, మీ యొక్క స్పౌజ్కి అప్లికబుల్ అవుతుంది. ఆమె ఇన్కమ్ని మీకు ఈక్వల్లీ డిస్ట్రిబ్యూట్ చేస్తారు. సో అట్లాంటి కేసెస్లో 31st October is the due date. Next, in case of an assessee including partner of firm or spouse of such partner, provisions of section 5A applies to such spouse. Being such spouse who is required to furnish a report referred in section 92E means ఫారిన్ ట్రాన్సాక్షన్ జరుగుతుంటే వాళ్ళ యొక్క డ్యూ డేట్ వచ్చేసి 30 November ఆఫ్ ద అసెస్మెంట్ ఇయర్. నెక్స్ట్ ఎనీ అదర్ కేసు వచ్చేసి 31st July ఆఫ్ ద అసెస్మెంట్ ఇయర్. సో ఈ 3 కేసెస్ ఉంటాయి, 3 డ్యూ డేట్స్ వచ్చి చెప్పినాం. 31st October ఒకటి, 30 November ఒకటి, 31st July ఒకటి. 31st Octoberలో పార్ట్నర్స్కి సంబంధించి అండ్ ఆడిట్ కేసు పర్సన్స్ ఎవరు ఉంటారో వాళ్ళు అండ్ సెక్షన్ 5A అప్లికబుల్ అయ్యే స్పౌజెస్. నెక్స్ట్ సెకండ్ కేసులో వచ్చేసి సెక్షన్ 5A అప్లికబుల్ అయ్యే పర్సన్స్ ఇంక్లూడింగ్ పార్ట్నర్స్ అండ్ ఎవరైతే ఫారిన్ ట్రాన్సాక్షన్ చేస్తుంటారో వాళ్ళు. అండ్ ఎనీ అదర్ కేసులో 31st July ద డ్యూ డేట్. నెక్స్ట్ ఇక్కడ చెప్పినా చూడండి, 5A అపోర్షన్మెంట్ ఆఫ్ ఇన్కమ్ బిట్వీన్ స్పౌస్ గవర్న్డ్ బై పోర్చుగీస్ సివిల్ కోడ్ సెక్షన్ 5A. ఇది ఏం చెప్తారు అంటే వేర్ ద హస్బెండ్ అండ్ వైఫ్ గవర్న్డ్ బై సిస్టమ్ ఆఫ్ కమ్యూనిటీ ఆఫ్ ఎ ప్రాపర్టీ ఇన్ ఫోర్స్ ఇన్ ద స్టేట్ ఆఫ్ గోవా కానీ అండ్ యూనియన్ టెరిటరీస్ దాదర్ అండ్ నాగర్ హవేలీ అండ్ దమన్ అండ్ దియు. ఇక్కడ ఇట్లాంటి కేసులో ఉంటే వాళ్ళు ఒక ప్రాపర్టీకి సంబంధించి కమ్యూనిటీ ఉంటే వాళ్ళు ఉండే స్టేట్ వచ్చేసి గోవా కానీ ఇన్ యూనియన్ టెరిటరీస్ దాదర్ నాగర్ హవేలీ దమన్ అండ్ దియు. గోవా, దాదర్ నగర్ హవేలీ, దమన్, దియు ఉంటే ఇన్కమ్ అండర్ ద హెడ్ సాలరీ వేర్ హస్బెండ్ ఆర్ యాజ్ ద కేస్ మే బి ద వైఫ్ గవర్న్డ్ బై ద అఫ్రో సిస్టమ్ ఆఫ్ కమ్యూనిటీ ఆఫ్ ప్రాపర్టీ. ఆ కమ్యూనిటీ ప్రాపర్టీ ఆఫ్ సిస్టమ్స్లో ఉంటే వాళ్ళ యొక్క ఇన్కమ్ ఏదైతే శాలరీ ఇన్కమ్ వస్తుందో సచ్ ఇన్కమ్ షెల్ బి ఇన్క్లూడెడ్ ఇన్ ద టోటల్ ఇన్కమ్ ఆఫ్ స్పౌస్ హూ వాజ్ యాక్చువల్లీ ఎర్న్డ్. ఎవరైతే ఎర్న్ చేస్తారో ఆ పర్సన్కి వేస్తాము శాలరీ కేసులో. బట్ ఇన్కమ్ అండర్ ఎనీ అదర్ హెడ్స్, ఇన్కమ్ ఎనీ అదర్ హెడ్స్, శాలరీ వచ్చినప్పుడు శాలరీకి ఎవరైతే పర్సన్ ఉందో ఆ పర్సన్కే వేస్తాము. బట్ వేరే హెడ్స్ ఆఫ్ ఇన్కమ్ ఉన్నప్పుడు హస్బెండ్ అండ్ వైఫ్కి ఎనీ హెడ్స్ ఆఫ్ ఇన్కమ్ షెల్ నాట్ బి అసెస్డ్ హ్యాస్ దట్ ఆర్ సచ్ కమ్యూనిటీ ఆఫ్ ప్రాపర్టీ బట్ సచ్ ఇన్కమ్ హస్బెండ్ అండ్ ఆ వైఫ్ అండర్ ద హెడ్స్ ఆఫ్ ఇన్కమ్ షెల్ బి కంప్యూటెడ్. అంటే ఈ అపోజిషన్ చేస్తారు. ఒక బిజినెస్ నుంచి 5 lakhs వచ్చింది అనుకోండి, 5 lakhs డివైడెడ్ బై 2 2,50,000 హస్బెండ్కి ఇన్కమ్లో యాడ్ చేస్తారు, 2,50,000
వైఫ్ ఇన్కమ్లో యాడ్ చేస్తారు. బట్ శాలరీ కేసు ఉంటే 5 lakhs శాలరీ కేసు డైరెక్ట్ ఆ పర్సన్కే వేసాము. ఇది సెక్షన్ 5A ఇంప్లిమెంట్ తీసుకొచ్చినది. స్పౌస్ ఆఫ్ సచ్ పర్సన్ ఇఫ్ ఏ ప్రొవిజన్స్ ఆఫ్ సెక్షన్ 5A అప్లికబుల్ అయితే ఎవరైతే సిస్టమ్ ఆఫ్ కమ్యూనిటీ ఆఫ్ ప్రాపర్టీ ఉంటారో నోన్ టు బి పోర్టుగీస్ సివిల్ కోడ్ ఇన్ ఫోర్స్ ఇన్ ద స్టేట్ గోవా, యూనియన్ టెరిటరీ, దాదర్ నగర్ హవేలీ అండ్ దమన్ అండ్ దియు. ఇది అనేది. నెక్స్ట్ ఇంట్రెస్ట్ ఫర్ డిఫాల్ట్ ఆఫ్ ఫర్నిషింగ్ ఆఫ్ రిటర్న్స్. ఎవరైతే రిటర్న్ని ఫైల్ చేయాలని చెప్పినాము. ఓకే, రిటర్న్ని ఫైల్ చేయకుంటే ఏమొస్తుంది అంటే రిటర్న్ని ఫైల్ చేయకుంటే మీకు ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ జరుగుతుంది. ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ ఎట్లుంటుంది అంటే సెక్షన్ 234A ప్రకారం ఏం చెప్తారు, 234లో ఏలో ఏం చెప్తారు అంటే ఎవరైతే రిటర్న్ ఫైల్ చేయాలో ఫర్నిష్ ఆఫ్టర్ ద డ్యూ డేట్ తర్వాత ఫైల్ చేసిన ఆ డేట్ ఆఫ్ ఫర్నిషింగ్ ఆఫ్ రిటర్న్ ఎప్పుడైతే మనం ఫైల్ చేయాలో అక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. అండ్ ఎవరైతే రిటర్న్ని ఫర్నిష్ చేయలేదు అండ్ డేట్ ఆఫ్ కంప్లీషన్ ఆఫ్ అసెస్మెంట్, ఒకవేళ అసెస్మెంట్ జరిగింటే ఆ అసెస్మెంట్స్ లోపలగానే కాకుండా అట్లాంటి కేసులో ఇంట్రెస్ట్ అనేది లెవీ చేస్తారు. దట్ ఈస్ 234A కింద లెవీ చేస్తారు. అట్ ది రేట్ ఆఫ్ 1% పర్ మంత్ ఆర్ పార్ట్ దేర్ ఆఫ్ మంత్కి కమెన్సింగ్ చేస్తారు. అది సెక్షన్ 234A చెప్తాది. నెక్స్ట్ సెక్షన్ 139(1)(c) ఏం చెప్తుంది అంటే ఎవరైతే పర్సన్ ఉంటాడో 139(1)(c) స్పెసిఫైడ్ క్లాస్ ఆఫ్ పర్సన్స్ టు ఎగ్జామ్టెడ్ ఫ్రమ్ ఫైలింగ్ ఆఫ్ రిటర్న్స్. కొంతమంది పర్సన్స్ని రిటర్న్స్ ఫైల్ చేయకుండా మనకి ఎగ్జామ్షన్ ప్రొవైడ్ చేసేది కదా, వాళ్ళకి సంబంధించి పర్సన్ రిక్వైర్డ్ టు ఫర్నిష్ రిటర్న్ ఆఫ్ ఇన్కమ్. ఎవ్రీ పర్సన్ హూ షల్ ఫాల్ అమిడ్ ద కండిషన్స్ అండర్ సెక్షన్ 139 హ్యాస్ టు బి రిక్వైర్డ్ టు ఫర్నిష్ 139 ఎగ్జామ్షన్ ఫర్ ఫైలింగ్ ఆఫ్ ఇన్కమ్. కొంతమంది ఫైల్ చేయాల్సిన అవసరం లేదు. ఎవరు ఫైల్ చేయాల్సిన అవసరం లేదు అయితే ఎవరైతే టైప్ ఆఫ్ ట్యాక్స్ పేయర్స్ సెంట్రల్ గవర్నమెంట్ హ్యాస్ ఎంపవర్డ్ నోటిఫై క్లాస్ ఆఫ్ పర్సన్స్ ఎగ్జామ్టెడ్ ఇచ్చిందో వాళ్ళు ప్రొవైడ్ చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ ప్రొవైడ్ చేసినది ఎవరెవరికి ఇచ్చిందంటే అకార్డింగ్లీ సెంట్రల్ గవర్నమెంట్ exempted non-corporate, non-resident foreign companies having income chargeable under the head Income Tax Act 1961 during the previous year from any investment fund set up in the IFSC located in India. IFSC located in ఇండియాలో ఉన్న వాళ్ళకి ట్యాక్స్ పే చేయాల్సిన అవసరం లేదు. అంటే ఇది ఇక్కడ ఏం జరుగుతుందంటే ఇక్కడ చెప్తా చూడండి. ఎగ్జామ్షన్ ఫర్ ఫైలింగ్ రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ వుడ్ బి అవైలబుల్ ఫర్ సచ్ నోటిఫైడ్ పర్సన్ క్లాస్ ఆఫ్ పర్సన్ ఓన్లీ ఇఫ్ దానికి వచ్చే ట్యాక్స్ అంటే ఆ పర్సన్స్ వచ్చేసి ఎవరు నాన్ రెసిడెంట్ కానీ నాన్ కార్పొరేట్ పర్సన్ కానీ ఫారిన్ కంపెనీస్ ఉంటారు. ఆ కంపెనీస్ ఉన్నప్పుడు వాళ్ళకి ఒక ఇన్కమ్ వచ్చేసి ఇక్కడ ఉంది. ఎక్కడ నుంచి ఇన్కమ్ తీసుకుంటామంటే ఐఎఫ్ఎస్సి నుంచి లొకేటెడ్ ఇన్ ఇండియా. ఇక్కడ ఒక బిజినెస్ ట్రస్ట్ ఉంది అనుకోండి, ఇక్కడ నుంచి ఇన్కమ్ పోతుంది. వాళ్ళు ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు, వాళ్ళకి ఇన్కమ్ పోతుంది. ఇన్కమ్ పోయేటప్పుడు మన వాళ్ళు ఏం చేస్తారంటే ఆ ఇన్కమ్కి సంబంధించిన టీడీఎస్ డిడక్ట్ చేస్తారు. రెస్పెక్టివ్ టీడీఎస్ని డిడక్ట్ చేస్తారు. ఆ రెస్పెక్టివ్ టీడీఎస్ డిడక్ట్ వాళ్ళకి ఎంతైతే ట్యాక్స్ రేట్ ఇన్కమ్ ట్యాక్స్ రేట్ ఎంతైతే ఉందో 5% 5%, 10% 10% ఆ రేట్తో టీడీఎస్ని డిడక్ట్ చేస్తారు. ఆ రేట్తో టీడీఎస్ డిడక్ట్ చేస్తున్నప్పుడు ఆ నాన్ రెసిడెంట్ ఆ నాన్ కార్పొరేట్ పర్సన్ ఆర్ ఫారిన్ కంపెనీ పర్సన్ వేరే ఏ ఇన్కమ్ లేకుంటే ఓన్లీ ఈ ఇన్కమ్ వరకు ఉంటే వాళ్ళు రిటర్న్ ఫైల్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే గవర్నమెంట్కి ఆల్రెడీ దాని యొక్క ట్యాక్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ టీడీఎస్లో వచ్చేసింది కాబట్టి. నెక్స్ట్ అదే ఇక్కడ చెప్తారు 194LBBలో ఎవరైతే ట్యాక్స్ రేట్ ప్రకారం టీడీఎస్ డిడక్ట్ చేసి ఉంటారో అండ్ వేరే ఇన్కమ్స్ ఏం లేకుంటే వాళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేయాల్సిన అవసరం లేదు. ఎవరికి ఇది నాన్ రెసిడెంట్ నాన్ కార్పొరేట్ ఫారిన్ కంపెనీకి సంబంధించి అండ్ వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేసి ఉండాలా ఐఎఫ్ఎస్సిలో లొకేటెడ్ ఇన్ ఇండియాలో. నెక్స్ట్ ఎగ్జామ్షన్ ఫర్ రిక్వైర్మెంట్ ఆఫ్ ఫర్నిషింగ్ ఆఫ్ రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ వుడ్ నాట్ బి అవైలబుల్ టు సచ్ నోటిఫైడ్ పర్సన్స్. ఆ పర్సన్స్కి ఒకవేళ వాళ్ళకి ఏమైనా నోటీస్ వచ్చినాయి, సెక్షన్ 142(1)లో నోటిఫికేషన్ వచ్చింది, 142(9) లేకుంటే 148 స్క్రూటినీ కేసు వచ్చింది, ఆర్ 153(A)లో నోటిఫికేషన్ వచ్చింది, ఆర్ 153(C)లో నోటిఫికేషన్ వచ్చింది. ఇట్లా నోటిఫికేషన్ వచ్చినప్పుడు వాళ్ళు కంపల్సరీగా రిలవెంట్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ సచ్ ఇనిషియేటెడ్ కానీ బుక్స్ ఆఫ్ అకౌంట్స్ కావాలని కానీ ఇట్లాంటి కేసులో వాళ్ళు కంపల్సరీగా ఫైల్ చేయాలి రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ ఫర్ ద అసెస్మెంట్ ఇయర్ స్పెసిఫైడ్ దెరిన్. అందులో ఏమైతే స్పెసిఫై చేసి ఉంటారో ఆ ఇయర్కి సంబంధించిన ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ని కంపల్సరీ ఫైల్ చేయాలి. మీనింగ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్ అంటే ఏమి? ఐఎఫ్ఎస్సి అంటే కేటగిరీ 1, కేటగిరీ 2, 2 categories of investment by any fund established or incorporated in India in the form of trust or company or liability partnership from body corporate which has been granted certificate of registration unali in the form of category 1 kani or category 2 kani. Alternative investment funds are regulated under the SEBI regulations made under the SEBI 1992. Ikkada central government has wide notifications em provide chesindi non corporate non resident. The said class of person should not earn any income in India during the previous year other than that income ante section 10 4Dలో ఏదైతే ఎగ్జామ్షన్ వస్తుందో వాళ్ళు ఆల్సో ద ప్రొవిజన్స్
of section 139A is not applicable to the said class of person subject to fulfillment of the conditions under section 114A a b. Next, non-resident being eligible foreign investors వీళ్ళు the said class of persons during the previous year has made transaction only in capital assets. అంటే capital assets అంటే like bonds, GDRs under section 115A rupee denominated bonds, Indian community derivatives or other notified securities లో ప్రొవైడ్ చేస్తే అంటే రికగ్నైజ్డ్ లిస్టెడ్ రికగ్నైజ్డ్ ఎక్స్చేంజ్తో ప్రొవైడ్ చేస్తే ఎనీ ఇన్కార్పొరేషన్స్ అండ్ కన్సిడరేషన్ ఆన్ ట్రాన్స్ఫర్ ఆఫ్ సచ్ క్యాపిటల్ అసెట్ ఈజ్ పేయబుల్ ఆర్ paid or payable in foreign currency. The said class of person do not earn any income in India during the previous year other than that transfer of capital asset. అంటే ఆ క్యాపిటల్ అసెట్ ట్రాన్స్ఫర్ చేసే ఇన్కమ్ కాకుండా వేరే ఇన్కమ్స్ ఏం లేకుంటే బాండ్స్ జీడిఆర్స్కి సంబంధించి ద ప్రొవిజన్స్ ఆఫ్ సెక్షన్ 139A ఆర్ నాట్ అప్లికబుల్ టు ద said class of person subject to fulfillment of condition 114AB. సో క్యాపిటల్ అసెట్స్ ట్రాన్స్ఫర్ చేసిన 139A అనేది అప్లికబుల్ కాదు. సో వీళ్ళు రిటర్న్స్ని ఫైల్ చేయాల్సిన అవసరం రాదు. నెక్స్ట్ రిటర్న్ ఆఫ్ లాస్ సెక్షన్ 139(3) ఇక్కడ 139(3). నెక్స్ట్ 139(3)లో ఏం చెప్తారు అంటే లాస్ రిటర్న్ మామూలుగా మనం రిటర్న్ని ఫైల్ చేయాలి. రిటర్న్ ఆఫ్ లాస్ ది సెక్షన్ రిక్వైర్స్ అసెసీ టు ఫైల్ రిటర్న్ ఆఫ్ లాస్ ఇన్ ద సేమ్ మేనర్ హ్యాస్ స్పెసిఫైడ్ ఇన్ ద టైమ్ అలౌడ్. సెక్షన్ 139(1) ప్రకారం ఏవైతే టైమ్స్ అలౌ చేసిందో వాళ్ళు ఎవరైతే బిజినెసెస్ ఉంటావో ఆర్ వేరేటి ఉంటావో వాళ్ళకి లాసెస్ ఉంటావో ఆ లాసెస్ని క్యారీ ఫార్వర్డ్ చేయాలంటే సెట్ ఆఫ్ చేసుకోవాలి అంటే నెక్స్ట్ ఇయర్కి కంపల్సరీ సెక్షన్ 80 ప్రకారం రిక్వైర్స్ మ్యాండేటరీ ఫైలింగ్ ఆఫ్ రిటర్న్ ఆఫ్ లాస్ అండర్ సెక్షన్ 139(3) విత్ ఇన్ డ్యూ డేట్ ఆఫ్ సెక్షన్ 139(1). డ్యూ డేట్స్ ఏం చెప్పినా మనము 31 అక్టోబర్ 30 నవంబర్ 31 జూలై ఆ డ్యూ డేట్స్ లోపల రిటర్న్స్ని ఫైల్ చేయాలి. ఎవరెవరు బిజినెస్ లాస్ ఉన్నవాళ్ళు, బిజినెస్ లాస్ సెక్షన్ 72(1)లో ఉన్నవాళ్ళు, బిజినెస్ లాస్ స్పెక్యులేటివ్ లాస్ 73(2)లో ఉన్నవాళ్ళు, లాస్ స్పెసిఫైడ్ బిజినెస్ 73A(2)లో ఉన్నవాళ్ళు, అండ్ లాస్ క్యాపిటల్ గెయిన్ లాస్ ఉన్నవాళ్ళు 74(1)లో ఉన్నవాళ్ళు, లాస్ ఆఫ్ యాక్టివిటీ ఓనింగ్ అండ్ మెయింటైనింగ్ హార్స్ రేసెస్ 74A(3)లో ఉన్నవారు. బిజినెస్ లాస్ ఉంటే వేరే బిజినెస్ లాస్లో సెటప్ చేసుకోవచ్చు. నాన్ స్పెక్యులేటివ్ బిజినెస్ లాస్ సెటప్ చేసుకోవచ్చు. స్పెక్యులేటివ్ బిజినెస్ లాస్లో కూడా సెటప్ చేసుకోవచ్చు. స్పెక్యులేటివ్ బిజినెస్ లాస్ ఉంటే స్పెక్యులేటివ్ బిజినెస్ గెయిన్తోనే సెటప్ చేసుకోవాలి. నెక్స్ట్ స్పెసిఫైడ్ బిజినెస్ ఉంటే లాస్ స్పెసిఫైడ్ బిజినెస్ గెయిన్తోనే సెటప్ చేసుకోవాలి. లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్లో లాస్ అండ్ క్యాపిటల్ గెయిన్స్లో వచ్చేసి షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ లాస్ ఉంటే షార్ట్ టర్మ్ క్యాపిటల్ లాస్ ఉంటే షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్తో కానీ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్తో కానీ సెటప్ చేసుకోవచ్చు. లాంగ్ టర్మ్ క్యాపిటల్ లాస్ ఉంటే లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్తోనే సెటప్ చేసుకోవాలి. ఓనింగ్ అండ్ మెయింటైనింగ్ హార్స్ రేసెస్ ఉంటే ఓనింగ్ అండ్ మెయింటైనింగ్ హార్స్ రేసెస్తోనే చేసుకోవాలి. కొన్ని కేసెస్లో ఓనింగ్ అండ్ మెయింటైనింగ్ క్యామెల్స్ రేస్ అని ఇస్తారు. క్యామెల్స్ రేస్ నుంచి సెటప్ చేసుకోము, ఓన్లీ హార్స్ రేసెస్ నుంచి సెటప్ చేసుకుంటాము. నెక్స్ట్ కాన్సిక్వెంట్లీ సెక్షన్ 139(3) రిక్వైర్స్ ఫైలింగ్ ఆఫ్ రిటర్న్ ఆఫ్ లాస్ మ్యాండేటరీ విత్ ఇన్ ద టైమ్ అలౌడ్ ఇన్ సెక్షన్ 139(1) ప్రకారం రిటర్న్స్ని ఫైల్ చేయాలి. బట్ అక్కడ ప్రొవైడ్ చేసిన దానిలో ఒక అవసరం లేదు. ఎవరు ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ ఎవరైతే ఉంటారో సెక్షన్ 71B ప్రకారం అన్అబ్జర్వ్డ్ డిప్రిషియేషన్ అనే సెక్షన్ 32 ఉంటాయి. ఇద్దరు 2 కేసెస్ విత్ ఇన్ వాళ్ళు క్యారీ ఫార్వర్డ్ చేసుకోవచ్చు. ఫర్ సెట్ ఆఫ్ ఈవెన్ రిటర్న్ ఆఫ్ లాస్ హ్యాస్ నాట్ ఫైల్ బిఫోర్ డ్యూ డేట్ ఆఫ్ ఫైల్. వీళ్ళు డ్యూ డేట్ లోపల రిటర్న్ ఫైల్ చేయకున్నప్పటికీ ఇన్కమ్ లాస్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ అన్అబ్జర్వ్డ్ డిప్రిషియేషన్ ఉంటే వీళ్ళు క్యారీ ఫార్వర్డ్ చేసుకోవచ్చు. అన్అబ్జర్వ్డ్ డిప్రిషియేషన్ వచ్చేసి అన్ఐడెంటిఫైడ్ ఇయర్స్ అంటే ఎన్ని ఇయర్స్ అయినా క్యారీ ఫార్వర్డ్ చేసుకోవచ్చు. హౌస్ ప్రాపర్టీ లాస్ అయితే 8 ఇయర్స్ క్యారీ ఫార్వర్డ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ నాన్ రిసిట్ ఆఫ్ నోటీస్ ఫ్రమ్ అసెసింగ్ ఆఫీసర్ టు ఫైల్ రిటర్న్ నాట్ ఏ వ్యాలిడ్ ఎక్స్క్యూజన్. అంటే నాకు ఏం నోటీస్ రాలేదు సో నేను రిటర్న్ ఏం ఫైల్ చేయను అని చెప్పడానికి లేదు. కంపల్సరీ మీరు ఆ లాస్ ఏవైతే క్యారీ ఫార్వర్డ్ చేసుకోవాలంటే సెక్షన్ 80 మ్యాండేటరీ చేస్తుంది. సో సెక్షన్ 80 ప్రకారం the condition stipulated enumerated section 80 applies only in the year in which the loss was sustained or incurred. ఈ ఇయర్లో లాస్ వచ్చింటే ఈ ఇయర్లో మీరు డ్యూ డేట్ విత్ ఇన్ డ్యూ డేట్లో ఫైల్ చేస్తేనే అప్పుడు మీకు ఆ రిటర్న్ ఆఫ్ ఇన్కమ్కి సంబంధించిన లాస్ని క్యారీ ఫార్వర్డ్ చేస్తారు. సెక్షన్ 80 అది చెప్తుంది. ఒకవేళ ఈ ఇయర్లో లాస్ వచ్చింది నెక్స్ట్ ఇయర్లో క్యారీ ఫార్వర్డ్ చేసుకోవాలనుకున్నాను నెక్స్ట్ ఇయర్ విత్ ఇన్ డ్యూ డేట్లో ఫైల్ చేస్తారు. అది ఈ ఇయర్ లాస్ క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. నో, క్యారీ ఫార్వర్డ్ కాదు. ఈ ఇయర్ రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ విత్ ఇన్ డ్యూ డేట్ లోపల ఫైల్ చేస్తేనే అప్పుడే మీకు ఆ లాస్ని మీరు సెటప్ చేసుకోవడానికి వస్తుంది, అంతేకాని వేరే కేసులో రాదు. నెక్స్ట్ సెక్షన్ 139(4) ఏం చెప్తుంది అంటే ఒక్కొక్కసారి మనకి ఇక్కడ ఇంకేం జరుగుతుందంటే నాన్ రిసిట్ ఆఫ్ నోట్స్ ఈ లాస్ట్ కేసెస్లో లాస్ కెన్ బీ క్యారీ ఫార్వర్డ్ ఈవెన్ ఇఫ్ రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ ఫైల్డ్ ఆఫ్టర్ ద డ్యూ డేట్ అండ్ డిలే ఫైలింగ్ ఆఫ్ లాసేషన్ ఇన్ కేస్ ఆఫ్ జెన్యూన్ హార్డ్షిప్స్ ఉంటే కండోనేషన్ ఉంటే ఏమంటారు మనం కండోనేషన్ ఎవరైతే అథారిటీ వాళ్ళు ఉంటారో ఆ అథారిటీ వాళ్ళకి ఈ రిటర్న్ ఆఫ్ లాస్ని
క్యారీ ఫార్వర్డ్ చేసే రైట్ ఉంటుంది. ఈవెన్ తో వాళ్ళు సెక్షన్ ఏమంటారు విత్ ఇన్ డ్యూ డేట్లో ఫైల్ చేయకుంటే. కొంతమందికి పవర్స్ ఉంటాయి. ఎవరెవరికి ఎట్లా పవర్స్ ఉంటాయి అంటే సిఐటి ఆర్ పీసీఐటి వాళ్ళకి అప్ టు 10 lakhs రిటర్న్లో లాస్ వచ్చేసి అప్ టు 10 lakhs ఉంటే సిఐటి పీసీఐటి వాళ్ళు వాళ్ళ యొక్క జెన్యున్ రీజన్ని చూసి వాళ్ళు క్యారీ ఫార్వర్డ్ చేసుకోవడానికి ఆలోచిస్తారు. నెక్స్ట్ సిసిఐటి పీసీసిఐటి వాళ్ళు గ్రేటర్ దెన్ 10 lakhs ఉన్నప్పుడు అప్ టు 50 lakhs వరకు క్యారీ ఫార్వర్డ్ చేసుకోవడానికి ఇస్తారు. అండ్ సిబిడిటీ మనం రెగ్యులర్గా ఫైల్ చేసే సిబిడిటీ వాళ్ళకి గ్రేటర్ దెన్ 50 lakhs ఉంటే అప్పుడు సిబిడిటీ వాళ్ళు సాటిస్ఫై అయితే ఆ రిటర్న్ ఈవెన్ తో మీరు రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ విత్ ఇన్ డ్యూ డేట్లో ఫైల్ చేయకుండా కూడా వాళ్ళు క్యారీ ఫార్వర్డ్ చేసుకోవడానికి ప్రొవైడ్ చేస్తారు. నెక్స్ట్ సెక్షన్ 139(4) ఏం చెప్తుంది అంటే బిలేటెడ్ రిటర్న్ మీన్స్ ఫర్నిషింగ్ ఆఫ్ బిలేటెడ్ రిటర్న్ ఎనీ పర్సన్ హూ హ్యాస్ నాట్ ఫర్నిష్డ్ ఏ రిటర్న్ విత్ ఇన్ ద డ్యూ డేట్ టైమ్ ఫైల్ అంటే సెక్షన్ 139(1) ప్రకారం మనకి డ్యూ డేట్ ప్రొవైడ్ చేసిన ఆ డ్యూ డేట్ లోపల మీరు కానీ రిటర్న్ని ఫైల్ చేయకుంటే మీ రిటర్న్ని బిలేటెడ్ రిటర్న్ అంటారు. బిలేటెడ్ రిటర్న్ అంటే ఏమి అంటే డ్యూ డేట్ ఎప్పుడు లోపల ఫైల్ చేయాలి బిలేటెడ్ రిటర్న్ని బిఫోర్ 3 months ప్రయర్ టు ద ఎండ్ ఆఫ్ ద రిలవెంట్ అసెస్మెంట్ ఇయర్ ఎండ్ అయ్యే ప్రయర్ టు 3 months అంటే ఇప్పుడు ఈ ఇయర్ లాస్ట్ యొక్క ఇయర్ 22లో ఉన్నాం కదా. ఒక 22కి సంబంధించి అసెస్మెంట్ ఇయర్ ఏది 22-23కి ఇయర్ ఎండింగ్ ఏది 31st March 23కి ప్రయర్ టు 3 months మీన్స్ 31st December 2022 కరెక్ట్ 31st December 2022 లోపల మీరు బిలేటెడ్ రిటర్న్ని ఫైల్ చేయాలి బిఫోర్ కంప్లీషన్ ఆఫ్ ద అసెస్మెంట్. ఆ అసెస్మెంట్ కంప్లీట్ అయ్యే లోపల కానీ ఈ రెండిట్లో మీరు ఏదో ఒక విచ్ ఎవర్ ఈజ్ ఎర్లియర్ అంత లోపల మీరు బిలేటెడ్ రిటర్న్ని ఫైల్ చేయాలి. దస్ బిలేటెడ్ రిటర్న్ కెన్ బి ఫైల్ ఓన్లీ ఇన్ కేస్ ఆఫ్ పర్సన్ నాట్ ఫర్నిషింగ్ రిటర్న్ విత్ ఇన్ డ్యూ డేట్లో ఎవరైతే ఫైల్ చేయకుంటారో వాళ్ళకి మాత్రమే బిలేటెడ్ రిటర్న్ అంటాము. ఒకవేళ అక్కడ విత్ ఇన్ డ్యూ డేట్లో ఫైల్ చేసి నెక్స్ట్ ఫైల్ చేస్తుంటే అది రివైజ్డ్ రిటర్న్ అవుతుంది. సో 139(4) వచ్చేసి బిలేటెడ్ రిటర్న్కి డీల్ చేస్తుంది. 139(3) వచ్చేసి లాస్ రిటర్న్కి డీల్ చేస్తుంది. 139(2) చెప్పినామా ఐ థింక్ 139(2) ఏం చెప్పలేదు. 139(1) వచ్చేసి డ్యూ డేట్ రిటర్న్ ఫైలింగ్కి సంబంధించిన డ్యూ డేట్ గురించి చెప్పినాము. నెక్స్ట్ వీళ్ళు కాన్సిక్వెన్సెస్ ఆఫ్ ఫైలింగ్ ఆఫ్ బిలేటెడ్ రిటర్న్ని లేట్గా ఫైల్ చేస్తే కాన్సిక్వెన్సెస్ ఏమంటే సర్టన్ లాసెస్ కంప్యూటెడ్ అండర్ స్పెసిఫైడ్ సెక్షన్ ఏవైతే ఉంటావో కెనాట్ బి క్యారీ ఫార్వర్డ్ ఆర్ ఫర్ సెట్ ఆఫ్ ఇన్ ద సబ్సిక్వెంట్ ఇయర్ క్యారీ ఫార్వర్డ్ చేసుకోవడానికి రాదు బిలేటెడ్ రిటర్న్ ఉన్నప్పుడు కొన్ని లాసెస్కి. అండ్ హౌస్ ప్రాపర్టీ క్లాస్కి సంబంధించి బిలేటెడ్ రిటర్న్కి క్యారీ ఫార్వర్డ్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. అందుకే ఆ సెక్షన్లో చెప్పిన దాని ప్రకారం అని చెప్పినారు. నెక్స్ట్ ఫీ ఆఫ్ 5,000 అండర్ సెక్షన్ 234(F) దట్ ఈస్ ఫీ ఆఫ్ 234 రిటర్న్కి మనకి డ్యూ డేట్ లోపల ఫైల్ చేయకుంటే 31st July లోపల కానీ మీరు ఫైల్ చేయకుంటే 5,000 rupees పెనాల్టీ పడుతుంది. ఇన్ కేస్ ఆఫ్ మీ యొక్క టోటల్ ఇన్కమ్ డస్ నాట్ ఎక్సీడ్ 5 lakhs అయితే 1,000 rupees పెనాల్టీ పడుతుంది. ఇది అప్ టు ద డేట్ ఆఫ్ 31st December 2022 వరకు 31st December 2022 వరకు అసెస్మెంట్ ఇయర్ అని చెప్తారు. నెక్స్ట్ ఫర్దర్ యాజ్ పర్ సెక్షన్ 80AC డిడక్షన్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ సర్టెన్ ఇన్కమ్స్ అండర్ చాప్టర్ 6A విల్ నాట్ బి ప్రొవైడెడ్. సో కొన్ని డిడక్షన్స్ని ప్రొవైడ్ చేయదు. నెక్స్ట్ రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ ఆఫ్ చారిటబుల్ ట్రస్ట్ ఇన్స్టిట్యూషన్స్ సెక్షన్ 139(4)A ఏమంటే వీళ్ళు ఎవరైతే ఉంటారో ఈ ట్రస్ట్ వాళ్ళు కానీ వాళ్ళు రిటర్న్ని ఫైల్ చేయాలి. ఇఫ్ టోటల్ ఇన్కమ్ బిఫోర్ గివింగ్ ఎగ్జామ్షన్స్ దట్ ఈస్ సెక్షన్ 11 and 12 ఎగ్జామ్షన్స్ ఉంటాయి కదా. ఆ ఎగ్జామ్షన్స్ని ఇవ్వకముందుకు అంటే వాళ్ళ యొక్క ఎగ్జామ్షన్ చూసుకుంటే ఆ ఎగ్జామ్షన్ ఇవ్వకముందుకు వాళ్ళ యొక్క బేసిక్ ఎగ్జామ్షన్ లిమిట్ అనేది క్లాస్ అయితే మోర్ దెన్ బేసిక్ ఎగ్జామ్షన్ రిపోర్ట్ ఉంటే అప్పుడు ద ట్రస్ట్ ఈజ్ రిక్వైర్డ్ టు ఫైల్ ద రిటర్న్. ఇక్కడ ఏం గుర్తుపెట్టుకోవాలంటే మనం ఇఫ్ ద రిటర్న్ ఫైల్ ట్రస్ట్ వచ్చేసి రిటర్న్ని లేట్గా ఫైల్ చేస్తే అప్పుడు దానికి పెనాల్టీ కూడా ఉంటుంది, పర్ డే పెనాల్టీ కూడా వస్తుంది దీనికి. సో పర్సన్ రిక్వైర్డ్ టు ఫైల్ 139(4) ఎవరైతే ప్రాపర్టీ హోల్డ్ చేస్తారో ఆ ట్రస్ట్ ఉంటారో ఎనీ అదర్ అబ్లిగేటరీ ఓన్లీ హర్ పార్టీ చారిటబుల్ రిలీజియస్ పర్పస్ ఉంటారో వాళ్ళని ఆర్ బై వే ఆఫ్ వాలంటరీ కాంట్రిబ్యూషన్ ఆన్ బిహాఫ్ ఆఫ్ సచ్ ట్రస్ట్ ఎవరైతే రిసీవ్ చేసుకుంటారో వాళ్ళు రిక్వైర్డ్ టు రిటర్న్ ఫైలింగ్ అందర్ సెక్షన్ ఎప్పుడు ఎక్సీడింగ్ బేసిక్ ఎగ్జామ్షన్ లిమిట్ ఎక్సీడ్ అవుతుందో అప్పుడు. నెక్స్ట్ as person should furnish the return in the prescribed form and verified in the prescribed manner furnishing or particulars prescribed in this purpose. నెక్స్ట్ ఇక్కడ రిటర్న్ ఫైల్డ్ బై ద రిప్రజెంటేటివ్ అసెసీ ఎవరు ఉంటారు? ది రిటర్న్ మస్ట్ బి ఫైల్డ్ బై ద రిప్రజెంటేటివ్ అసెసీ వాలంటరీ విత్ ఇన్ ద టైమ్ లిమిట్. ఎనీ ఫెయిల్యూర్ ఆన్ పార్ట్ ఆఫ్ ద అసెసీ వుడ్ అట్రాక్ట్ లైబిలిటీ టు పే ఇంట్రెస్ట్, ఫీ అండ్ పెనాల్టీస్ లైబుల్ పడతాయి. అండ్ వీళ్ళ యొక్క డ్యూ డేట్ ఎప్పుడు అంటే 30 October
30 October of relevant assessment year. It is noted charitable trust or other obligation is required to get its accounts audited when its income before claiming exemption under section 11 and 12 basic exemption limit exceed అయితే ఆ బుక్స్ని అకౌంట్స్ ఆడిట్ చేయాలి. అండ్ ఇన్ కేసు డ్యూ డేట్ వచ్చేసి 31st October రిలవెంట్ అసెస్మెంట్ ఇయర్కి. నెక్స్ట్ రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ ఆఫ్ పొలిటికల్ పార్టీస్ సెక్షన్ 194(4)(b) అంటే ఏది సెక్షన్ 13A పొలిటికల్ పార్టీస్ గురించి మనం చెప్పినాము. పొలిటికల్ పార్టీస్కి సంబంధించి సో 13A కింద వచ్చే ఎగ్జామ్షన్ని తీసేసి ఇంకా రిమైనింగ్ ఇన్కమ్ బేసిక్ ఎగ్జామ్షన్ లిమిట్ని ఎక్సీడ్ అయితే అప్పుడు పొలిటికల్ పార్టీ వాళ్ళు రిక్వైర్ టు ఫైల్ ఇది రిటర్న్ ఆఫ్ ఇన్కమ్. చీఫ్ ఎగ్జిక్యూటివ్ అండర్ దిస్ సెక్షన్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఎవరైతే ఉంటారో పొలిటికల్ పార్టీకి స్టాట్యుటరీ రిక్వైర్ టు ఫైల్ రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ పొలిటికల్ పార్టీ బిఫోర్ క్లైమింగ్ ఎగ్జామ్షన్ అండర్ సెక్షన్ 13A. ద పొలిటికల్ పార్టీ హ్యాస్ ఇన్కమింగ్ ఎగ్జింగ్ ద బేసిక్ ఎగ్జామ్షన్ లిమిట్. ఎప్పుడు ఎగ్జామ్షన్ ఆఫ్ 13A ఎగ్జామ్షన్ ఇవ్వక ముందు చూసుకోవాలి. నెక్స్ట్ ద రిటర్న్ మస్ట్ బీ ఫైల్ ఇన్ ద ప్రిస్క్రైబ్డ్ ఫామ్ అండ్ వెరిఫైడ్ ఇన్ ద ప్రిస్క్రైబ్డ్ మేనర్ సెట్టింగ్ ఆఫ్ ఎవరైతే CBDT ఎట్లయితే ప్రిస్క్రైబ్డ్ మోడ్ చెప్పిందో వెరిఫై చెప్పిందో అట్లా దాని ప్రకారం ప్రిస్క్రైబ్ చేసుకోవాలి. అండ్ 39(1) వచ్చేసి దాని యొక్క డ్యూ డేట్స్ ప్రొవిజన్స్ ఆఫ్ 139 చూసుకోవాలి. నెక్స్ట్ ఫర్నిషింగ్ ఆఫ్ రిటర్న్ మ్యాండేటరీ టు క్లైమ్ ఎగ్జామ్షన్ అండర్ సెక్షన్ 13A. 13Aలో మీరు ఎగ్జామ్షన్ క్లైమ్ చేయాలంటే మీరు కంపల్సరీగా రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ని ఫైల్ చేయాలి యాజ్ పర్ సెక్షన్ 139 ప్రకారం. అండ్ బుక్స్ని అకౌంట్స్ని కంపల్సరీ ఆడిట్ చేయాలి పొలిటికల్ పార్టీ వాళ్ళు. అండ్ డ్యూ డేట్ ఆఫ్ ఫైలింగ్ ఆఫ్ రిటర్న్ వచ్చేసి 13 మ్యాండేటరీ ఫర్ ద పొలిటికల్ పార్టీ ఫర్ క్లైమింగ్ ఎగ్జామ్షన్ అండర్ సెక్షన్ 13A. రిటర్న్ వచ్చేసి విత్ ఇన్ డ్యూ డేట్ ఫైల్ చేయాలి. డ్యూ డేట్ వచ్చేసి 31st October ఆఫ్ రిలవెంట్ అసెస్మెంట్ ఇయర్స్. నెక్స్ట్ మ్యాండేటరీ ఫైలింగ్ ఆఫ్ రిటర్న్ బై రీసెర్చ్ అసోసియేషన్స్ న్యూస్ ఏజెన్సీస్ ట్రేడ్ యూనియన్స్ ఎక్సెట్రా 139(4)(c). కొంతమంది ఎవరైతే ఎగ్జామ్షన్ క్లైమ్ చేస్తారో సెక్షన్ 10 ప్రకారం వాళ్ళంతా కంపల్సరీగా రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ అనేది ఫైల్ చేయాలి. ఆ రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ ఫైల్ చేయడానికి ఎవరెవరు వస్తారో అంటే రీసెర్చ్ అసోసియేషన్స్, న్యూస్ ఏజెన్సీ వాళ్ళు, అసోసియేషన్స్ ఆర్ ఇన్స్టిట్యూషన్స్ వాళ్ళు, ఫండ్ ఫర్ ద వెల్ఫేర్ ఆఫ్ ఎంప్లాయీస్ ఆర్ డిపెండెంట్స్ కోసం మెయింటైన్ చేస్తున్న వాళ్ళు, ఇన్స్టిట్యూషన్స్ అండ్ ఫండ్స్ ఆర్ ఇన్స్టిట్యూషన్స్, ట్రస్ట్ ఆర్ ఇన్స్టిట్యూషన్స్ ఇవన్నీ ఏవి ఎగ్జామ్షన్స్ క్లైమ్ చేస్తుంటాయి కదా. ఆ ఎగ్జామ్షన్స్ అంటే వాళ్ళకి వచ్చే ఇన్కమ్స్ అంతా ఎగ్జామ్షన్ కింద క్లైమ్ చేస్తుంటారు. వాళ్ళు ట్యాక్స్ ఏం పే చేయకుంటారు. అట్లాంటి వాళ్ళు కంపల్సరీగా రిటర్న్ ఆఫ్ ఇన్కమ్స్ని ఫైల్ చేయాలి. నెక్స్ట్ ఇన్వెస్టర్ ప్రొటెక్షన్ ఫండ్ కోర్ సెటిల్మెంట్ కార్పొరేట్ వాళ్ళు అండ్ ట్రేడ్ యూనియన్ వాళ్ళు, బోర్డ్ ఆఫ్ అథారిటీ ఆర్ బోర్డ్ ట్రస్ట్ ఆర్ కమిషన్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెట్ ఫండ్ వాళ్ళు వీళ్ళు. నెక్స్ట్ సచ్ రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ షుడ్ బి ప్రిస్క్రైబ్డ్ ఫామ్ అండ్ వెరిఫైడ్. అది ప్రిస్క్రైబ్ చేసింది ఫామ్ని అండ్ వెరిఫై చేసేది అండ్ ప్రిస్క్రైబ్డ్ మేనర్ సెట్టింగ్ ఫోర్త్ విత్ అదర్ పర్టికులర్స్. ద ప్రొవిజన్స్ ఆఫ్ సెక్షన్ యాక్ట్ 139(1) అనేది అప్లికబుల్ అవుతుంది. నెక్స్ట్ మ్యాండేటరీ ఫైలింగ్ ఆఫ్ రిటర్న్ బై యూనివర్సిటీస్ కాలేజెస్ సెక్షన్ 139(4)(d) అని చెప్తుంది. అంటే ఎవరైతే పర్సన్స్ ఉంటారో కాలేజీ వాళ్ళు, కాలేజీ ఆర్ యూనివర్సిటీ ఆర్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు కాలేజ్ వాళ్ళు, యూనివర్సిటీ వాళ్ళు ఆర్ ఎడ్యుకేషనల్ యూనివర్సిటీ వాళ్ళు కంపల్సరీ రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ అనేది ఫైల్ చేయాలి. ఇట్ ఈస్ మ్యాండేటరీ ఫర్ దెమ్ టు ఫైల్ దర్ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్. నెక్స్ట్ 139(4) ఈ ప్రకారం బిజినెస్ ట్రస్ట్ దట్ ఈస్ రీయూట్ ఆర్ ఇన్వైట్ ఎవరైతే ఉంటారో, దిస్ ఈస్ మిడిల్ పర్సన్స్ ఎవరైతే ఉంటారో, యూనిట్ హోల్డర్కి అండ్ స్పెషల్ పర్పస్ వెహికల్కి మిడిల్లో ఒక పర్సన్ ఉంటారో ఆ పర్సన్ని కంపల్సరీ ఫైల్ చేయాలి. రిటర్న్ ఆఫ్ ఫైలింగ్ ఈజ్ మ్యాండేటరీ. నెక్స్ట్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ రిఫర్ టు ఇన్ సెక్షన్ 115(UB)లో ఎవరైతే ఉంటారో అతను 139(4)(f) కింద రిటర్న్ని మ్యాండేటరీ ఫైల్ చేయాలి. ఈ ముగ్గురు అనేది రిటర్న్ని కంపల్సరీగా రిటర్న్ని మ్యాండేటరీగా ఫైల్ చేయాలి. ఈవెంతో వాళ్ళ ఇన్కమ్ వచ్చేసి ₹1 ఉన్నప్పటికీ. బట్ పైన ఏవైతే చెప్పినామో 139(4)(b) రిటర్న్ ఆఫ్ పొలిటికల్ పార్టీస్ అండ్ ట్రస్ట్ ఏవైతే ఉంటావో ఆ బేసిక్ ఎగ్జామ్షన్ లిమిట్ 11 బేసిక్ ఎగ్జామ్షన్ లిమిట్ క్లైమ్ చేయడం కోసం ఫైల్ చేయాలి. అండ్ బేసిక్ ఎగ్జామ్షన్ లిమిట్ క్రాస్ అయితే ఫైల్ చేయాలి ఎప్పుడైతే ఎగ్జామ్షన్ ప్రొవైడ్ చేయకముందుకు. నెక్స్ట్ రివైజ్డ్ రిటర్న్ సెక్షన్ 139(5) ఏం చెప్తారంటే మీరు ఒక ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ని ఫైల్ చేసినారు. ఆ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ని అట్ ఎనీ టైమ్ బిఫోర్ 3 months prior to the end of the relevant assessment year or before completion of the assessment. అంటే 31st December లోపల కానీ 31st March లోపల కానీ whichever is earlier మీరు రిటర్న్ని రివైజ్ చేయొచ్చు. రిటర్న్ని ఎప్పుడు రివైజ్ చేస్తారంటే ఎనీ రాంగ్ స్టేట్మెంట్ కానీ చేసినారు మీరు రిటర్న్ని ఫైల్ చేసేటప్పుడు. ఇక్కడ రిటర్న్ కెన్ బి రివైజ్ ఫర్ ఎనీ నెంబర్ ఆఫ్ టైమ్స్ అయినా మీరు రిటర్న్ని రివైజ్ చేసుకోవచ్చు గివెన్ టైమ్ లిమిట్. ఇన్ దిస్ కేస్ ద లేటెస్ట్ రివైజ్ రిటర్న్ ఫైల్ రిప్లేస్ ఆల్ అదర్ రిటర్న్స్. మీరు ఒక 2-3 సార్లు రిటర్న్ని రివైజ్ చేస్తే లేటెస్ట్గా ఏదైతే రిటర్న్ ఉందో దాని ప్రకారమే ప్రాసెసింగ్ అవుతుంది, దాని ప్రకారమే CPC తీసుకుంటుంది. నెక్స్ట్ ఇట్ మే బి నోటెడ్ దట్ ద రిటర్న్స్ ఫైల్ అండర్ సెక్షన్ 1A, 3, 4A and 4F ఆఫ్ సెక్షన్ 139(1) are treated has been
filed under section 139(1). Hence, this return can also be revised subject to satisfying the conditions of section 139(5). 139(5) ప్రకారం రివైజ్ రిటర్న్ చేసుకోవాలనుకుంటే రివైజ్ చేసుకోవచ్చు. అండ్ మనం రిటర్న్ని ఇది 139(4) ఈ ఇక్కడ సెక్షన్స్ ఏమని చెప్పినారు అంటే 139(4) అవి ఏమని చెప్పినా అంటే మనం బిలేటెడ్ రిటర్న్ వేసినాము అంటే విత్ ఇన్ రిటర్న్లో ఫైల్ చేయలేదు. బిలేటెడ్ రిటర్న్ వేసినాము. బిలేటెడ్ రిటర్న్ని కూడా మనం రివైజ్ చేయొచ్చు అంటే బిలేటెడ్ రిటర్న్ని కూడా మనం రివైజ్ చేయొచ్చు యాజ్ పర్ సెక్షన్ 139(5) ప్రకారం కండిషన్స్ని సాటిస్ఫై చేసుకుంటూ. నెక్స్ట్ ఎన్ని నెంబర్స్ అయినా మనం తీసుకోవచ్చు. నెక్స్ట్ మనకి ఈ 141 ఇంటిమేషన్ అనేది వస్తుంది. 149 ఇంటిమేషన్స్ వస్తాయి. ఇవి మనం రిటర్న్ ఫైల్ చేసినాక మీది ఇంత ఉంది. అప్పుడు మనం దానికి సంబంధించి అసెస్మెంట్ పాస్ అయిపోయింది. అసెస్మెంట్ పాస్ అయిన తర్వాత మళ్ళీ రిటర్న్ రివైజ్ చేయొచ్చు అంటే రిటర్న్ రివైజ్ చేయడానికి రాదు. అంటే మీకు ఒక 143(1) వచ్చి మీకు రీఫండ్ వచ్చేసి అంతా వచ్చేసిన తర్వాత ఇంకా ప్రాసెసింగ్ మొత్తం అయిపోయిన తర్వాత మళ్ళీ మీరు రివైజ్ చేయడానికి రాదు. రివైజింగ్ ద ఒరిజినల్ రిటర్న్ కెన్ బి డన్ ఓన్లీ ఫైలింగ్ రివైజ్డ్ రిటర్న్ అండర్ సెక్షన్ 139(5) ప్రకారమే. అండ్ ఇక్కడ నెక్స్ట్ 139(6) ఏం చెప్పాలి అంటే పర్టికులర్స్ టు బి ఫర్నిష్డ్ విత్ ద రిటర్న్ సెక్షన్ 139(6) ప్రకారం కొన్ని పర్టికులర్స్ని ప్రొవైడ్ చేయాలి. ఏవి అంటే రిక్వైర్ ద అసెసీ టు ఫర్నిష్ ద ఇన్కమ్ ఎగ్జామ్ప్ట్ ఫ్రమ్ ట్యాక్స్. ఏమైనా ఎగ్జామ్షన్స్ ఉంటాయా వాటికి సంబంధించి ఇన్కమ్స్ని ప్రొవైడ్ చేయడము. అండ్ నెక్స్ట్ అసెట్స్ ఆఫ్ ద ప్రిస్క్రైబ్డ్ నేచర్ అండ్ వాల్యూ హెల్డ్ బై హిమ్ యాజ్ ఏ బెనిఫిషియరీ ఓనర్ అదర్వైజ్ ఇన్ విచ్ ఈజ్ ఏ బెనిఫిషియరీ అయితే ప్రిస్క్రైబ్ ఫామ్లో ప్రొవైడ్ చేయాలి. నెక్స్ట్ ఈ బ్యాంక్ అకౌంట్ అండ్ క్రెడిట్ కార్డ్ హెల్డ్ బై హిమ్ ఆ డీటెయిల్స్ని కావాలనుకుంటే ఎక్స్పెండిచర్ ఎక్సీడింగ్ ద ప్రిస్క్రైబ్ లిమిట్ ఇంకర్డ్ బై హిమ్ అంటే ఎక్స్పెండిచర్ ఫారిన్ కంట్రీకి పోతే ఒక 2 lakhs ఎక్సీడ్ అయితే ఆ డీటెయిల్స్కి సంబంధించి విత్ అదర్ అవుట్ గోయింగ్ హ్యాజ్ మే బి ప్రిస్క్రైబ్ ఇంకేమైనా కావాలనుకుంటే ఆ డీటెయిల్స్ని ప్రొవైడ్ చేయాలి. నెక్స్ట్ సెక్షన్ 139(6)లో ఏం చెప్తాయి అంటే particular to be furnished with a return of income in the case of assessee engaged in బిజినెస్ ఆర్ ప్రొఫెషన్లో ఉన్నప్పుడు ఏమేమి ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్తో పాటు ఏమేమి ప్రొవైడ్ చేయాలంటే రిపోర్ట్ ఆఫ్ ఆడిట్ రిపోర్ట్ని ప్రొవైడ్ చేయాలి. ఎనీ ఆడిట్ రిపోర్ట్ అంటే సెక్షన్ 44(AB) ప్రకారం బుక్స్ ఆఫ్ అకౌంట్స్ మెయింటైన్ చేసుకుంటే అది ఆడిట్ కేసు అయితే ఆడిట్ రిపోర్ట్ని సబ్మిట్ చేయాలి. నెక్స్ట్ పర్టికులర్స్ ఆఫ్ లొకేషన్ అండ్ స్టైల్ ఆఫ్ ప్రిన్సిపల్ ప్లేస్ అవ్ విచ్ ఈ క్యారీస్ అన్ ద బిజినెస్ ఆర్ ప్రొఫెషన్ అండ్ ఆల్ బ్రాంచెస్. ఆ బిజినెస్ యొక్క ప్రిన్సిపల్ ప్లేస్ ఎక్కడ ఉంది, దాని యొక్క బ్రాంచెస్ ఏమున్నాయి, వాటి యొక్క డీటెయిల్స్ అండ్ వాళ్ళ యొక్క నేమ్ అండ్ అడ్రసెస్ ఆఫ్ పార్ట్నర్స్ డీటెయిల్స్కి సంబంధించి ప్రొవైడ్ చేయాలి. అండ్ మెంబర్స్ అసోసియేషన్ ఒకవేళ మెంబర్స్ అసోసియేషన్స్ ఆర్ బాడీ ఇండివిజువల్స్ అయితే వాళ్ళ యొక్క మెంబర్స్ ఎవరున్నారు, అసోసియేషన్స్ ఎవరున్నారో, బాడీ ఇండివిజువల్స్ ఎవరున్నారో వాళ్ళ యొక్క డీటెయిల్స్ని ప్రొవైడ్ చేయాలి. ద ఎక్స్టెంట్ ఆఫ్ షేర్స్ అంటే అసెసీ యొక్క షేర్ ఎంత, షేర్ ఆఫ్ ఆల్ సచ్ అదర్ పార్ట్నర్స్ ఆర్ మెంబర్స్ యాజ్ కేస్ మే బి, ప్రాఫిట్ ఎంత, ప్రాఫిట్ షేరింగ్ రేషియోస్ ఎంత, ఆ డీటెయిల్స్ అంతా ప్రొవైడ్ చేయాలి 139(6) ప్రకారం. నెక్స్ట్ డిఫెక్టివ్ రిటర్న్ మీన్స్ సెక్షన్ 139(9) డీల్ చేస్తుంది. 139(9) ఏం చెప్తుంది అంటే రిటర్న్ షెల్ బి కన్సిడర్ హ్యాస్ డిఫెక్టివ్. రిటర్న్ని డిఫెక్టివ్గా తీసుకుంటాము. ఎప్పుడు అంటే ఈ రిటర్న్ డిఫెక్టివ్ అయిందంటే అసెసింగ్ ఆఫీసర్ హ్యాస్ పవర్ టు కాల్ అప్ ఆన్ ద అసెసీ ఫర్ రెక్టిఫై ద డిఫెక్టివ్ రిటర్న్స్. వన్స్ రిటర్న్ డిఫెక్టివ్ అయితే అసెసీని కావాలనుకుంటే పిలిపించవచ్చు అసెసింగ్ ఆఫీసర్. నెక్స్ట్ వేర్ ద అసెసింగ్ ఆఫీసర్ కన్సిడర్ దట్ ద రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ ఫర్నిష్డ్ బై ద అసెసీ ఈజ్ ఎ డిఫెక్టివ్ ఈ మే ఇంటిమేట్ ద డిఫెక్ట్ టు ద అసెసీ అండ్ గివ్ అన్ ఆపర్చునిటీ టు రెక్టిఫై. ఫస్ట్ ఏం చేస్తారంటే అసెసింగ్ ఆఫీసర్ డైరెక్ట్ అతన్ని పిలిచకూడదు. ఫస్ట్ డిఫెక్టివ్ రిటర్న్కి అతనికి పంపించాలి, అతనికి ఇంటిమేట్ చేయాలి, అతనికి ఇంటిమేషన్ ఇచ్చి అతనికి ఆపర్చునిటీ ప్రొవైడ్ చేయాలి రెక్టిఫై చేసుకోవడానికి. అతను విత్ ఇన్ 15 days ఆ సచ్ ఇంటిమేషన్ ఏదైతే 15 days ఇంటిమేషన్ రిసీవ్ చేసుకున్నాక 15 days లోపల అతను ఆ రెక్టిఫికేషన్ చేసుకోవాలి. ద అసెసింగ్ ఆఫీసర్ హ్యాస్ డిస్క్రిప్షన్ టు ఎక్స్టెండ్ ద టైం పీరియడ్ బియాండ్ 15 days. అతను కావాలనుకుంటే ఇంకొక 15 daysని మళ్ళీ ఎక్స్టెన్షన్ చేస్తారు. ఒకవేళ అతను ఈ డిఫెక్టివ్ ఈజ్ నాట్ రెక్టిఫైడ్ విత్ ఇన్ ప్రిస్క్రైబ్డ్ 15 days లోపల తీసుకోకుంటే ఆ రిటర్న్ని డిఫెక్టివ్ రిటర్న్ అని మీకు చెప్పినప్పటికీ అసెసీ ఏ పలకకుండా ఉంటే ఆ రిటర్న్ ఏదైతే ఫైల్ చేసింటారో ఆ రిటర్న్ ఇన్వాలిడ్ రిటర్న్ అంటారు. ఇన్వాలిడ్ రిటర్న్ అంటే వైడ్ ఆఫ్ ద ఇష్యూ అంటే మీరు రిటర్న్ ఫైల్ చేసినా రిటర్న్ ఫైల్ చేయనట్లే తీసుకుంటారు ఇన్వాలిడ్ రిటర్న్ అంటే. ద కాన్సిక్వెన్షియల్ ఎఫెక్ట్ వుడ్ బి సేమ్ హ్యాజ్ ఇఫ్ ద అసెసీ హ్యాడ్ ఫెయిల్డ్ టు ఫర్నిచ్ రిటర్న్ అంటే రిటర్న్ ఫైల్ చేయనట్లు తీసుకుంటారు. వేర్ హౌఎవర్ ద అసెసీ రెక్టిఫై ద డిఫెక్ట్ ఆఫ్టర్ ద ఎక్స్పైరీ ఆఫ్ ద పీరియడ్ ఆఫ్ 15 days ఆర్ ఫర్దర్ ఎక్స్టెండెడ్ పీరియడ్ బట్ బిఫోర్ అసెస్మెంట్ ఈజ్ మేడ్. అంటే 15 days టైం ఇచ్చినాడు. 15 days లోపల వాడు ఏదో పనిలో ఉన్నాడు. బట్ 15 days తర్వాత కాలం అది రెక్టిఫై చేసుకుంటే ఆ రెక్టిఫికేషన్ అనేది ఈ అసెసింగ్ ఆఫీసర్ అసెస్మెంట్ పాస్ చేయకముందుకే చేసుకుంటే ఒకవేళ అసెసింగ్ ఆఫీసర్ వాళ్ళు చెప్పే రీజన్స్ని సాటిస్ఫై అయితే దాన్ని వ్యాలిడ్ రిటర్న్గా తీసుకుంటారు. నెక్స్ట్ ఏ రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ షుడ్ బి రిగార్డెడ్ యాజ్ డిఫెక్టివ్ రీజన్ అన్లెస్ ఆల్ ద ఫాలోయింగ్ కండిషన్స్ ఆర్ ఫుల్ఫిల్. డిఫెక్టివ్ రిటర్న్స్ ఎప్పుడు అనుకుంటాము అంటే
ఏవైతే మనకి ప్రొవైడ్ చేయాలో ఇన్కమ్ ట్యాక్స్, ఇన్కమ్ రిటర్న్స్‌లో అంటే అనెక్సర్ కానీ, స్టేట్మెంట్ కానీ ఆ ప్రిస్క్రైబ్డ్ ఫామ్ ఉంటుంది కదా! ఆ ప్రిస్క్రైబ్డ్ ఫామ్‌లో మనం ప్రొవైడ్ చేయడం లేదు. రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ రిలేటింగ్ టు కంప్యూటేషన్ ఆఫ్ ఇన్కమ్ చార్జబుల్ అండ్ హెడ్ ఆఫ్ ఇన్కమ్ కంప్యూటేషన్ ఆఫ్ గ్రాస్ టోటల్ ఇన్కమ్ హాస్ బీన్ డ్యూలీ ఫైల్డ్. అంటే కరెక్ట్ ప్లేసెస్‌లో వేయకుండా ఉంటే దాన్ని డిఫెక్టివ్ రిటర్న్‌గా అనుకోవచ్చు. నెక్స్ట్ రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ ఈజ్ అకంపెనీడ్ బై ద ఫాలోయింగ్ నేమ్లీ అంటే ప్రూఫ్స్ ఏవైతే ఉంటావో స్టేట్మెంట్ షోయింగ్ ద కంప్యూటేషన్ ఆఫ్ ట్యాక్స్ పేయబుల్ ఆన్ ద బేసిస్ ఆఫ్ రిటర్న్ ద రిపోర్ట్ ఆఫ్ ఆడిట్ అప్టైన్ అండర్ సెక్షన్ ఈ 44 ఏబీ ప్రకారం ఆడిట్ రిపోర్ట్ని సబ్మిట్ చేయాలి. ఆడిట్ రిపోర్ట్ని సబ్మిట్ చేయలేదు, ఏమన్నా కంప్యూటేషన్స్కి ప్రూఫ్ ఆఫ్ ఏమైనా అడిగినారు, ఆ ప్రూఫ్ ఆఫ్ని అటాచ్మెంట్ చేయలేదు, ప్రిస్క్రైబ్ ఫామ్లో చేయలేదు. ఇట్లాంటి కేసులో ఆ రిటర్న్ అనేది ఏమవుతుంది, డిఫెక్టివ్ అవుతుంది. ప్రూఫ్ రిగార్డింగ్ ద ట్యాక్సేషన్ ప్రూఫ్లో మనకి ఇప్పుడు మనం 80Cలో డిడక్షన్స్ క్లెయిమ్ చేస్తాము. దట్ ఈస్ ఎల్ఐసి ఉందని డిడక్షన్ క్లెయిమ్ చేసి ఎల్ఐసి రిసీట్ పెట్టాలన్నా నో, ఎల్ఐసి రిసీట్స్ ఏం పెట్టాము. బట్ ఎప్పుడైతే అసెసింగ్ ఆఫీసర్ వచ్చి మీకు ఎల్ఐసి రిసీట్స్ చూపించమన్నా అనుకోండి, అప్పుడు మనం ఎల్ఐసి రిసీట్స్ చూపించడానికి రెడీగా ఉండాలి. ఇఫ్ ఎనీ క్లైమ్ టు హ్యావ్ బీన్ డిడక్టెడ్ ఆర్ కలెక్టర్ హెడ్ సోర్స్ అండ్ అడ్వాన్స్ ట్యాక్స్ పేడ్ ఆర్ ట్యాక్స్ అండ్ సెల్ఫ్ అసెస్మెంట్ ఇఫ్ ఎనీ క్లైమ్ హ్యాస్ బీన్ పేడ్ ఆ డీటెయిల్స్కి సంబంధించి మెయింటైన్ చేయాలి. ఆ డీటెయిల్స్ని హవెవర్ రిటర్న్ ఈ విల్ బీ నాట్ రికార్డెడ్ హ్యాస్ డిఫెక్టివ్. సర్టిఫికేట్ ఆఫ్ టీడీఎస్ ఉంటే ఆర్ సర్టిఫికేట్ ఆఫ్ పర్సన్స్ ఉంటే పర్సన్స్ ఫర్నిషింగ్ ఈజ్ ది రిటర్న్స్ ఆఫ్ ఇన్కమ్. నెక్స్ట్ సర్టిఫికేట్ ఈజ్ ప్రొడ్యూస్డ్ విత్ ఇన్ ఎ పీరియడ్ ఆఫ్ 2 years. ఒకవేళ అడిగినప్పుడు వితిన్ 2 years లోపల ఆ డీటెయిల్స్ని ప్రొవైడ్ చేశారు. నెక్స్ట్ వేర్ ద రెగ్యులర్ బుక్స్ ఆఫ్ అకౌంట్స్ ఆర్ మెయింటైన్ బై ద అసెసీ ద రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ హ్యాస్ అకంపెనీడ్ ద ఫాలోయింగ్ కాపీస్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ కాపీస్ ట్రేడింగ్ అకౌంట్. ఏదైతే మనం 44 ఏబీలో రిటర్న్స్ ఫైల్ చేస్తుంటామో కాస్ట్ ఆడిట్స్ అప్లికబుల్ అవుతుందో వాళ్ళకి మ్యానుఫ్యాక్చరింగ్ అకౌంట్ని ప్రొవైడ్ చేయాలి, ట్రేడింగ్ అకౌంట్ని ప్రొవైడ్ చేయాలి, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ని ప్రొవైడ్ చేయాలి, ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్స్ని ప్రొవైడ్ చేయాలి. ఆ సిమిలర్ బ్యాలెన్స్ షీట్ని అటాచ్మెంట్స్ కూడా చేయాల్సి వస్తుంది. పర్సనల్ అకౌంట్ హ్యావ్ బిలో ప్రొపరేటరీ బిజినెస్ కన్సర్న్ అంటే పర్సనల్ అకౌంట్స్ ప్రొపరేటరీకి సంబంధించి అంటే ఒక అకౌంట్ నెంబర్ని ప్రొవైడ్ చేయాల్సి వస్తుంది అకౌంట్ డీటెయిల్స్కి సంబంధించి. నెక్స్ట్ ఫర్మ్ అసోసియేషన్ ఆర్ పర్సన్స్ ఆఫ్ బాడీ ఇండివిజువల్స్ పర్సనల్ అకౌంట్స్ ఆఫ్ పార్ట్నర్స్ ఆర్ మెంబర్స్కి సంబంధించి పార్ట్నర్స్ ఆర్ మెంబర్స్ ఆఫ్ ఫర్మ్స్ పార్ట్నర్ యొక్క పర్సనల్ యొక్క అకౌంట్స్ ఇన్ ఫర్మ్లో పర్సనల్ యొక్క మెంబర్స్ ఆ డీటెయిల్స్ని ప్రొవైడ్ చేయాలి. నెక్స్ట్ వే ద అకౌంట్స్ ఆఫ్ అసెసీ హ్యావ్ బీన్ ఆడిటెడ్ ద రిటర్న్ షుడ్ బి అకంపెనీడ్ బై కాపీ ఆడిటెడ్ ప్రాఫిట్ అండ్ లాస్ ఆడిటెడ్ బ్యాలెన్స్ షీట్ ఆడిటెడ్ రిపోర్ట్ని సబ్మిట్ చేస్తేనే అది కరెక్ట్ అని చెప్తాము. నెక్స్ట్ కాస్ట్ అకౌంట్ ఉంటున్నాను అనుకోండి, కాస్ట్ అకౌంట్ ఆఫ్ అన్ అసెసీ హ్యావ్ బీన్ ఆడిటెడ్ అండర్ సెక్షన్ 233B ఆఫ్ కంపెనీస్ యాక్ట్ ప్రకారం కాస్ట్ ఆడిట్ రిపోర్ట్ని సబ్మిట్ చేయాలి. వేర్ రెగ్యులర్ బుక్స్ ఆఫ్ అకౌంట్స్ ఆర్ నాట్ మెయింటైన్ బై ద అసెసీ ద రిటర్న్ షుడ్ బి అకంపెనీడ్ బై ఒకవేళ అకౌంట్స్ బుక్స్ మెయింటైన్ చేయకుంటే రెగ్యులర్ బుక్స్ ఆఫ్ అకౌంట్ నాట్ మెయింటైన్ ఆ రిటర్న్ షుడ్ బి అకంపెనీడ్ బై స్టేట్మెంట్ ఇండికేటింగ్ ద అమౌంట్ ఆఫ్ టర్న్ ఓవర్, గ్రాస్ ప్రాఫిట్, గ్రాస్ ఎక్స్పెన్సెస్, నెట్ ప్రాఫిట్, బిజినెస్ ఆ డీటెయిల్స్ని ప్రొవైడ్ చేయడము. నెక్స్ట్ బేసిస్ ఆఫ్ అమౌంట్స్ ఏ బేసిస్లో మీరు అమౌంట్స్ని తీసుకున్నారు, మీరు పిఎన్ఎల్ బ్యాలెన్స్ షీట్ ప్రాపర్గా మెయింటైన్ చేయడం ఏ బేసిస్ తీసుకున్నారో ఆ బేసిస్ని ప్రొవైడ్ చేయడము. నెక్స్ట్ టోటల్ అమౌంట్ ఆఫ్ సండే డెటార్స్, క్రెడిటార్స్, స్టాక్ ఇంట్రెడ్, క్యాష్ బ్యాలెన్సెస్ ఈ డీటెయిల్స్ని ప్రొవైడ్ చేయాలి. లైక్ వెదర్ మనం సెక్షన్ 44 రిటర్న్ కానీ మీరు ఫైల్ చేస్తే ఈ డీటెయిల్స్ని మనం ప్రొవైడ్ చేస్తాము. ఏవి టర్న్ ఓవర్, గ్రాస్ రిసీట్స్, గ్రాస్ ప్రాఫిట్, నెట్ రిటర్న్స్, నెక్స్ట్ సండే డెటార్స్, సండే క్రెడిటార్స్, స్టాక్, క్యాష్ ఈ 4 డీటెయిల్స్ని మనం ప్రొవైడ్ చేస్తాం. ఇట్ మే బీ నోటెడ్ దట్ రిటర్న్ విచ్ ఈజ్ అదర్వైజ్ వ్యాలిడ్ వుడ్ బి నాట్ బి ట్రీటెడ్ హ్యాస్ ఎ డిఫెక్టివ్. అది కానీ వ్యాలిడ్గా ఉంటే డిఫెక్టివ్గా తీసుకోరు. మెయిన్లీ బికాస్ ఆఫ్ సెల్ఫ్ అసెస్మెంట్ ట్యాక్స్ ఆర్ ఇంట్రెస్ట్ పేయబుల్ ఇన్ అకార్డెన్స్ విత్ ప్రొవిజన్స్ ఆఫ్ సెక్షన్ 140 హ్యాస్ నాట్ బీన్ పేడ్. అంటే రిటర్న్ని వాళ్ళు ప్రాపర్గానే వేసినారు బట్ ట్యాక్స్ వచ్చేసి తక్కువ కట్టడము ఆర్ డిఫెక్ట్ కొంత అమౌంట్స్ వేసేటప్పుడు ఇప్పుడు ట్యాక్స్ అమౌంట్ వేసేటప్పుడు నేను 10,000 వేయాల్సినది 10 వేయలేదు, 1,000 వేసిన దాన్ని డిఫెక్టివ్ రిటర్న్గా తీసుకుంటాను. అంటే డిఫెక్టివ్ రిటర్న్గా తీసుకోకూడదు, ఓన్లీ ట్యాక్స్ పే చేయలేదు కాబట్టి. ఏమన్నా పైన చెప్పిన దాని ప్రకారం అంటే ఏమైనా ప్రిస్క్రైబ్ చేసిన ఫామ్లో మనం చేయకుంటే ఆర్ ఏమైనా ప్రూఫ్ అడిగినప్పుడు ప్రూఫ్ని సబ్మిట్ చేయలేకపోతే ఆర్ 44AD ప్రకారం రిటర్న్ ఫైల్ చేసుకుంటే ఆడిట్ రిపోర్ట్ని సబ్మిట్ చేయకుంటే అట్లాంటి కేసెస్లో ఆర్ మనకు బుక్స్ ఆఫ్ అకౌంట్స్ మెయింటైన్ చేయకుంటే గ్రాస్ ప్రాఫిట్, గ్రాస్ రిసీట్, నెట్ ప్రాఫిట్, నెట్ రిసీట్స్, సండే డెటార్స్, క్రెడిటార్స్, క్యాష్, ఇంకోటి స్టాక్ ఇంట్రెడ్ ఈ డీటెయిల్స్ని ప్రొవైడ్ చేయకుంటేనే రిటర్న్ని డిఫెక్టివ్ తీసుకోవాలి. అంతేకాని ట్యాక్స్ కరెక్ట్ పే చేయలేదని రిటర్న్కి డిఫెక్టివ్ తీసుకోకూడదు. మెనీ ఆఫ్ దీస్ పర్టికులర్స్ ఆర్ రిక్వైర్డ్ టు బి ఇన్కార్పొరేటెడ్ యాజ్ పార్ట్ ఆఫ్ ద రిలవెంట్. ఫర్ ఎగ్జాంపుల్ డీటెయిల్స్ ఆఫ్ ట్యాక్స్ డిడక్టెడ్, అడ్వాన్స్ ట్యాక్స్ పేడ్, సెల్ఫ్ అసెస్మెంట్ ట్యాక్స్ పేడ్, అమౌంట్ ఆఫ్ టర్న్ ఓవర్, గ్రాస్ సెక్షన్ 292B provide that no return of income, order of assessment, notice, summons or other proceedings furnished may taken or income tax furnished pursuant of any provisions of that tax shall be invalid or shall be deemed to be invalid merely by the reasons అంటే మిస్టేక్స్, డిఫెక్టివ్, ఒమిషన్స్ ఇన్ సచ్ రిటర్న్స్ ఆఫ్ ఇన్కమ్, అసెస్మెంట్, నోటీస్, సమ్మన్స్ ఆర్ అదర్స్. జస్ట్ ఒక మిస్టేక్ జరుగుతుందని రిటర్న్ని డిఫెక్టివ్ రిటర్న్గా చేయకూడదు, కంపల్సరీగా
అతనికి ఎవరు అసెసీ ఎవరైతే ఉంటారో ఆ అసెసీకి ఇంటిమేట్ చేస్తే అసెసీకి డాక్యుమెంట్స్ చేస్తే అసెసీ యొక్క ఆబ్జెక్షన్ అనేది తీసుకోవాలి. ఆ ఆబ్జెక్షన్ తీసుకొని ఆ ఆబ్జెక్షన్ ఒకవేళ కరెక్ట్ అనిపిస్తే అప్పుడే ఆర్డర్ పాస్ చేయాలి. నెక్స్ట్ పర్మనెంట్ అకౌంట్ నెంబర్, దట్ ఈస్ పాన్ కార్డ్ దట్ ఈస్ సెక్షన్ 139A ఏం చెప్తుంది, పాన్ కార్డు గురించి చెప్తుంది. పాన్ కార్డ్ గురించి ఏం చెప్పాలి అంటే పర్సన్ మ్యాండేటరీ రిక్వైర్డ్ టు అప్లై ఫర్ అలాట్మెంట్ ఆఫ్ పాన్. 139(1) ప్రకారం ఎవరైతే పర్సన్ ఉంటారో వాళ్ళు కంపల్సరీగా ప్యాన్కి అలాట్మెంట్ చేయడం కోసం ప్యాన్కి తీసుకోవాలి. వీ హ్యావ్ నాట్ బీన్ అలాటెడ్ ఏ ప్యాన్ టు అప్లై ద అసెసింగ్ ఆఫీసర్ విత్ ఇన్ ఏ టైమ్ స్పెసిఫైడ్ పీరియడ్ లోపల అతను ప్యాన్ తీసుకోవాలి. ఎవరెవరు తీసుకోవాలి ప్యాన్ అంటే ఎవరీ పర్సన్ ఈఫ్ ఈజ్ టోటల్ ఇన్కమ్ of or any other person in respect of which he is assessable under this act during the preceding year exceeding the basic exemption limit. అంటే అతని యొక్క ఇన్కమ్ బేసిక్ ఎగ్జంప్షన్ లిమిట్ని ఎక్సీడ్ అయితే అతని ఎప్పటి లోపల తీసుకోవాలి, ఆనర్ బిఫోర్ 31st May ఆఫ్ ద అసెస్మెంట్ ఇయర్ ఫర్ ద విచ్ ఈ ఇన్కమ్ అసెసబుల్. 31st July అతని యొక్క డ్యూ డేట్ కావచ్చు, 31st May లోపల అతను ఇన్కమ్ పాన్ కార్డ్ని తీసుకోవాలి. నెక్స్ట్ ఎవరీ పర్సన్ క్యారింగ్ ఆన్ ఎనీ బిజినెస్ ఆర్ ప్రొఫెషన్ హూజ్ టోటల్ సేల్స్ టర్నోవర్స్ ఆర్ గ్రాస్ రిసీట్స్ ఆర్ ఈజ్ లైక్లీ టు ఎక్సీడ్ 5 lakhs ఇన్ ఎనీ ప్రీవియస్ ఇయర్. ఏదైతే ఇన్కమ్ 5 lakhs ఎక్సీడ్ అవుతుందో బిఫోర్ ఎండ్ ఆఫ్ దట్ ఫైనాన్షియల్ ఇయర్ ప్రీవియస్ ఇయర్లో అంటే 31st March ఎండ్ అయ్యే లోపలనే అతను పాన్ కార్డ్ని తీసుకోవాలి. నెక్స్ట్ ఎవరీ పర్సన్ హూ ఈజ్ రిక్వైర్డ్ టు ఫర్నిష్ ఏ రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ అండర్ సెక్షన్ 139(4A దట్ ఈజ్ ట్రస్ట్ వాళ్ళు ఉంటారు కదా, ట్రస్ట్ వాళ్ళు బిఫోర్ ఎండ్ ఆఫ్ ప్రీవియస్ ఇయర్ లోపలే అంటే 31st March లోపలే వాళ్ళు పాన్ కార్డ్ని తీసుకోవాలి. నెక్స్ట్ ఎవరీ పర్సన్ బీయింగ్ ఏ రెసిడెంట్ అదర్ దెన్ అన్ ఇండివిజువల్ విచ్ ఎంటర్స్ ఇన్ టు ఏ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ ఆఫ్ అండ్ అమౌంట్ అగ్రిగేటింగ్ 2,50,000 ఆర్ మోర్. ఎవరైతే పర్సన్ ఉంటారో ఆ పర్సన్ యొక్క ఇన్కమ్ అగ్రిగేటింగ్ 2,50,000 ఎక్సీడ్ అవుతుందో బై ఆనర్ బిఫోర్ 31st May లోపల వాళ్ళు ఈ పాన్ కార్డ్ని తీసుకోవాలి. నెక్స్ట్ ఎవరీ పర్సన్ who is managing director or partner or trustee or other author founder karta chief executive officer principal officer or office bearer or any person ఎవరైతే ఉంటారో 31st May లోపల అతను పాన్ కార్డ్ని తీసుకోవాలి. నెక్స్ట్ ఫర్దర్ ఫర్ వైడింగ్ ద ట్యాక్స్ బేస్ ఎవరీ పర్సన్ who has not been allotted a PAN and intended to enter into such transactions are prescribed by CBDT is also required to be apply. PAN ఎవరైనా చెప్పకుండా వాళ్ళు ఇంటెండెడ్ టు ఎంటర్ ఇన్ టు ట్రాన్సాక్షన్స్ వాళ్ళు కంపల్సరీగా ప్యాన్ తీసుకోవాలి. నెక్స్ట్ సెంట్రల్ గవర్నమెంట్ ఇది ఎంపవర్డ్ టు స్పెసిఫై బై నోటిఫికేషన్ అఫీషియలీ గెజెట్ పర్సన్ అంటే కొన్ని క్లాస్ ఆఫ్ పర్సెంట్ని కంపల్సరీగా మీరు ప్యాన్ తీసుకోమని చెప్పొచ్చు బై నోటిఫికేషన్ని ప్రొవైడ్ చేసి. నెక్స్ట్ కలెక్టింగ్ ఎనీ ఇన్ఫర్మేషన్ విచ్ ఈస్ మేబీ యూజ్ఫుల్ ఆర్ రిలవెంట్ టు ద పర్పస్ ఆఫ్ ద యాక్ట్ సెంట్రల్ గవర్నమెంట్ నోటిఫై చేయొచ్చు. పైన CBDT వాళ్ళు కానీ సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు కొంత పర్సెంట్ని స్పెసిఫై చేయొచ్చు మీరు ప్యాన్ కంపల్సరీ తీసుకోవాలి అని. నెక్స్ట్ ఎనీ పర్సన్ అదర్ దెన్ ఏ పర్సన్ మెన్షన్ ఇన్ 1 to 4 above may apply to the assessing officer for allotment of PAN and assessing officer shall allot a PAN to such person immediately. వెంటనే పాన్ కార్డ్ని అప్లై చేస్తారు. నెక్స్ట్ 139A(5)(e) shall be deemed to have been applied allotment of PAN and it shall not be required to apply or submit any documents under rule 114. వన్స్ డీటెయిల్స్ని ప్యాన్ ఇచ్చింటే ప్యాన్ ఇన్ఫర్మేషన్లోనే అన్నీ ఉంటాయి కాబట్టి ఇంకా మిగతా ఇన్ఫర్మేషన్ ఏం ప్రొవైడ్ చేయాల్సిన అవసరం లేదు. కోటింగ్ ఆఫ్ ప్యాన్ ఈజ్ మ్యాండేటరీ ఫర్ ట్రాన్సాక్షన్ ప్రిస్క్రైబ్డ్ అండర్ సెక్షన్ రూల్ 114B ప్రకారం ఈ మనం ప్యాన్ అనేది కంపల్సరీగా కోడ్ చేయాలి. ఎక్కడెక్కడ కోడ్ చేయాలి మన ప్యాన్ని అంటే ఎక్కడెక్కడ మనం కోడ్ చేయాలంటే ఇన్ ఆల్ రిటర్న్స్ ఆర్ టు కరెస్పాండింగ్ విత్ ఎనీ ఇన్కమ్ ట్యాక్స్ అథారిటీ చలాన్స్లో పేమెంట్ ఆఫ్ చలాన్స్లో ట్యాక్స్ పేమెంట్ చేస్తాం కదా ఆ పేమెంట్స్లో ఆల్ డాక్యుమెంట్స్ పర్టైనింగ్ టు ద ట్రాన్సాక్షన్ ఎంటర్డ్ విత్ ప్రిస్క్రైబ్డ్ బై CBDT కొన్ని ట్రాన్సాక్షన్ని ప్రొవైడ్ చేసింది. ఆ ట్రాన్సాక్షన్ దగ్గర అంతా మనం పాన్ కార్డ్ని ప్రొవైడ్ చేయాలి. ఎక్కడెక్కడ అంటే సేల్ ఆర్ పర్చేస్ ఆఫ్ మోటార్ వెహికల్స్ అదర్ దెన్ 2 వీలర్ వెహికల్ అట్లాంటి కేసుల్లో ఆల్ ట్రాన్సాక్షన్స్లో మనము ప్యాన్ని కోడ్ చేయాలి. నెక్స్ట్ ఓపెనింగ్ అండ్ అకౌంట్ని ఓపెన్ చేస్తుంటే అదర్ దెన్ టైమ్ డిపాజిట్స్ రిఫర్ టు ఈచ్ సీరియల్ నెంబర్ అండ్ బేసిక్ సేవింగ్ డిపాజిట్స్ అకౌంట్ విత్ ద బ్యాంక్ కంపెనీ ఆర్ కోఆపరేటివ్ బ్యాంక్స్ ఆల్ ట్రాన్సాక్షన్ దగ్గర మనం ఇవ్వాలి. నెక్స్ట్ మేకింగ్ అన్ అప్లికేషన్ టు ఎనీ బ్యాంకింగ్ కంపెనీ ఆర్ కోఆపరేటివ్ బ్యాంక్స్ ఆర్ టు ఎనీ అదర్ కంపెనీ ఆర్ ఇన్స్టిట్యూషన్స్ ఫర్ ఇష్యూ ఆఫ్ ఏ క్రెడిట్ కార్డ్ ఆర్ డెబిట్ కార్డ్ కావాలంటే మీరు ఆ డెబిట్ క్రెడిట్ కార్డ్ ఉన్న వాళ్ళకి ఆల్ సచ్ ట్రాన్సాక్షన్స్కి మీరు ప్యాన్ని మెయింటైన్ చేయాలి. నెక్స్ట్ డిమాట్ అకౌంట్ కావాలంటే మీరు ఆ డిమాట్ అకౌంట్కి సంబంధించి ఆల్ ట్రాన్సాక్షన్స్కి సంబంధించి మీరు ప్యాన్ని కోడ్ చేయాలి. పేమెంట్ ఆఫ్ హోటల్ ఆర్ రెస్టారెంట్ అగైనెస్ట్ ఏ బిల్ ఆర్ బిల్స్ అట్ ఎనీ టైమ్ పేమెంట్ ఆర్ బిల్
బిల్స్ కానీ మీరు పేమెంట్ చేస్తుంటే దాని యొక్క వాల్యూ గ్రేటర్ దెన్ ఎక్సీడింగ్ 50,000 ఉంటే, పేమెంట్ ఇన్ క్యాష్ ఎక్సీడింగ్ 50,000 ఉంటే మీరు ప్యాన్ని ప్రొవైడ్ చేసి పేమెంట్ చేయాలి. నెక్స్ట్ పేమెంట్ ఇన్ కనెక్షన్ విత్ ట్రావెల్ టు ఎనీ ఫారిన్ కంట్రీ ఆర్ పేమెంట్ ఫర్ పర్చేజ్ ఆఫ్ ఎనీ ఫారిన్ కరెన్సీ అట్ ఎనీ వన్ టైమ్ ఎక్సీడింగ్ 50,000 ఉంటే అప్పుడు కూడా మీరు ప్యాన్ని మెన్షన్ చేయాలి. పేమెంట్ టు మ్యూచువల్ ఫండ్ ఫర్ పర్చేజ్ ఆఫ్ ఇట్స్ యూనిట్స్ అమౌంట్ వచ్చేసి గ్రేటర్ దెన్ 50,000 ఉంటే. నెక్స్ట్ పేమెంట్ టు ఏ కంపెనీ ఆర్ ఇన్స్టిట్యూషన్ ఫర్ అక్వైరింగ్ డిబెంచర్స్ ఆర్ బాండ్స్ ఇష్యూడ్ బై ఇట్ అమౌంట్ ఎక్సీడింగ్ 50,000. నెక్స్ట్ పేమెంట్ టు ఆర్బీఐ ఫర్ అక్వైరింగ్ బాండ్స్ ఇష్యూడ్ బై ఇట్, బాండ్స్ ఏమైనా ఇష్యూ చేసింటే అమౌంట్ ఎక్సీడింగ్ 50,000 ఉన్నప్పుడు. నెక్స్ట్ డిపాజిట్ విత్ బ్యాంకింగ్ కంపెనీ ఆ కోఆపరేటివ్ బ్యాంక్స్ డిపాజిట్ క్యాష్ వచ్చేసి 50,000 ఉంటే డ్యూరింగ్ ఎనీ వన్ డే అట్లాంటి కేసెస్లో మనం ప్యాన్ని కోడ్ చేయాలి. నెక్స్ట్ టైం డిపాజిట్స్, మీరు ఏమైనా టైం డిపాజిట్ చేస్తుంటే దాని అమౌంట్ వచ్చేసి ఎక్సీడింగ్ 50,000 ఉంటే ఆర్ అగ్రిగేటింగ్ మోర్ దెన్ 5 lakhs ఉంటే డ్యూరింగ్ ద 5 yearsలో పోస్ట్ ఆఫీస్లో కానీ నిధిలో కానీ ఎన్బిఎఫ్సిలో కానీ మీరు కానీ డిపాజిట్ చేస్తుంటే అట్లాంటి కేసులో. నెక్స్ట్ పేమెంట్ ఆఫ్ 1 or more ప్రీపెయిడ్ పేమెంట్ ఇన్స్ట్రక్షన్స్ యాజ్ డిఫైన్డ్ ఇన్ ద పాలసీ గైడ్లైన్స్ ప్రకారం పేమెంట్ ఇన్ క్యాష్ ఆర్ బై వే ఆఫ్ బ్యాంక్స్ డ్రాఫ్ట్స్ దాని యొక్క అమౌంట్ అనేది గ్రేటర్ దెన్ 50,000 ఉంటే, మోర్ దెన్ 50,000 ఉంటే ఇన్ ఏ ఇయర్ అప్పుడు కూడా మనం ప్యాన్ని మెన్షన్ చేయాలి. నెక్స్ట్ పేమెంట్ ఏ లైఫ్ ఇన్సూరెన్స్ ప్రీమియం టు అన్ ఇన్సూరర్ యాజ్ డిఫైన్డ్ ఇన్ ఇన్సూరెన్స్ యాక్ట్ అమౌంట్ అగ్రిగేటింగ్ 50,000 మోర్ ఉంటే అప్పుడు కూడా మనం ప్యాన్ని మెన్షన్ చేయాలి. నెక్స్ట్ ఏ కాంట్రాక్ట్ ఫర్ సేల్ ఆర్ పర్చేస్ ఆఫ్ సెక్యూరిటీస్ పర్చేస్ చేస్తుంటే అమౌంట్ ఎక్సీడింగ్ 1 lakh ఉన్నప్పుడు ఎప్పుడు కాంట్రాక్ట్ ఫర్ సేల్ ఆర్ పర్చేజ్ ఆఫ్ సెక్యూరిటీస్ షేర్స్ ఆర్ సెక్యూరిటీస్ చేస్తుంటే మనం పర్చేజ్ చేస్తుంటే అప్పుడు అమౌంట్ ఎక్సీడింగ్ 1 lakh ఉంటే ప్యాన్ని కోడ్ చేయాలి. నెక్స్ట్ సేల్ ఆఫ్ పర్చేస్ బై ఎనీ పర్సన్ ఆఫ్ షేర్స్ ఆఫ్ ఏ కంపెనీ నాట్ లిస్టెడ్ ఇన్ రికగ్నైజ్ స్టాక్ ఎక్స్చేంజ్లో చేయకుంటే బయట చేస్తుంటే అమౌంట్ ఎక్సీడింగ్ 1 lakh పర్ ట్రాన్సాక్షన్ ఉంటే అప్పుడు ప్యాన్ని కోడ్ చేయాలి. నెక్స్ట్ సేల్ ఆర్ పర్చేజ్ ఆఫ్ ఎనీ ఇమూవబుల్ ప్రాపర్టీ అమౌంట్ ఎక్సీడింగ్ 10 lakhs ఆర్ స్టాంప్ డ్యూటీ వాల్యూ అథారిటీ సెక్షన్ 50C ప్రకారం ఎక్సీడింగ్ 10 lakhs ఉంటే, అంటే ఏమైనా ఇమూవబుల్ ప్రాపర్టీస్ కానీ మీరు పర్చేజ్ కానీ చేస్తుంటే దాని యొక్క స్టాంప్ డ్యూటీ వాల్యూ గ్రేటర్ దెన్ 10 lakhs ఉంటే అప్పుడు మీరు ప్యాన్ని కోడ్ చేయాలి. నెక్స్ట్ సేల్ ఆర్ పర్చేజ్ బై ఎనీ పర్సన్ గూడ్స్ ఆర్ సర్వీసెస్ ఆర్ ఎనీ నేచర్ ఆర్ అదర్ దోస్ స్పెసిఫైడ్ ఇన్ 1 to 17 అమౌంట్ ఎక్సీడింగ్ 2 lakhs పర్ ట్రాన్సాక్షన్స్ అంటే పైన ఏం చెప్పకుంటే ఏమైనా ట్రాన్సాక్షన్ చేస్తుంటే 2 lakhs ఎక్సీడింగ్ అవుతుంటే వాళ్ళు ప్యాన్ని మెన్షన్ చేయాలి. నెక్స్ట్ కొన్ని ఎక్సెప్షన్స్ని ప్రొవైడ్ చేస్తారు. ఎప్పుడంటే మైనర్ టు కోడ్ ప్యాన్ ఆఫ్ పేరెంట్స్ ఆర్ గైడెన్స్, మైనర్ ప్యాన్ కార్డ్ తీసుకోవాల్సిన అవసరం లేదు కాబట్టి ప్యాన్ కార్డ్ వాళ్ళ యొక్క పేరెంట్స్ని ఆర్ గైడెన్స్ని ప్రొవైడ్ చేయొచ్చు. బట్ ఎప్పుడైతే పర్సన్ ఆ మైనర్ ఉంటాడో ఆ మైనర్కి ఓన్ స్కిల్స్తో కానీ ఏమైనా చేస్తుంటే అప్పుడు అతను ప్యాన్ తీసుకోవచ్చు, మైనర్ ప్యాన్ కార్డ్ని తీసుకోవచ్చు. నెక్స్ట్ డిక్లరేషన్ బై పర్సన్ నాట్ హ్యావింగ్ ఏ పర్సన్ ఫర్దర్ ఎనీ పర్సన్ హూ డస్ నాట్ హ్యావ్ ఏ ప్యాన్ అండ్ హూ ఎంటర్స్ ఇంటూ ఏ ట్రాన్సాక్షన్ స్పెసిఫైడ్ ఇన్ పైన ఏవైతే చెప్పినామో వాళ్ళు ఫామ్ నెంబర్ 60లో డిక్లరేషన్ చెప్పాలి. గివెన్ దేర్ ఇన్ పర్టికులర్స్ ఆఫ్ సచ్ ట్రాన్సాక్షన్ either in paper form or electronic form under the electronic verification code in accordance with the procedure, data structure and standards specified by the principal Director General of Income Tax or Director General of Income Tax. Next, non-applicability of Rule 114B applicable కానీ కేసెస్ ఏవి అంటే షెల్ నాట్ అప్లై టు ద ఫాలోయింగ్ క్లాస్ ఆఫ్ కంపెనీ దే సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ కన్సులర్ ఆఫీసెస్ కానీ వాళ్ళందరూ ఈవెన్తో పైన ట్రాన్సాక్షన్ సెంటర్ అయినా ప్యాన్ని మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ నాన్ రెసిడెంట్ పర్సన్ ఉండి కొన్ని ట్రాన్సాక్షన్స్ ఏవైతే పైన చెప్పిన దానిలో కొన్ని ట్రాన్సాక్షన్స్ ఎంటర్ అయినప్పటికీ అతను పాన్ కార్డ్ లేకుంటే నీ నాట్ అప్లై పాన్ కార్డ్ అతని యొక్క పాస్పోర్ట్ నెంబర్ ఉంటుంది కదా ఆ పాస్పోర్ట్ నెంబర్ని ప్రొవైడ్ చేసినా చాలు. నెక్స్ట్ meaning of certain phrases. Next, every person who receives any document relating to any transaction cited above shall ensure that PAN is duly quoted in the document. PAN ni compulsory quote చేసినామని తెలుసుకోవాలి. నెక్స్ట్, if there is a change in the address or name and or nature of business of a person on the basis of which PAN was allotted to him, he should intimate such a change to the assessing officer కి ఇంటిమేట్ చేయాలి. నెక్స్ట్, ఇంటిమేషన్ ఆఫ్ PAN to person deducting tax at source. Every person who receives any amount from which tax has been deducted at source shall intimate his PAN to the person responsible for deducting the source. ఎవరైతే TDS డిడక్ట్ చేస్తారో ఆ పర్సన్కి ప్యాన్ని ప్రొవైడ్ చేయాలి. నెక్స్ట్, ఏ పర్సన్ హౌఎవర్ షెల్ ఇంటిమేట్ ద జనరల్ ఇండెక్స్ రిజిస్టర్ నెంబర్ till such time PAN is allotted to him. Next, quoting of PAN in certain documents of tax deductions where any amount has been paid after deducting
tax at source. The person deducting tax quote the PAN of the person to whom the account was paid in following documents. అంటే సెక్షన్ 192 కింద ట్రాన్సాక్షన్ స్టేట్మెంట్ ఏమైనా ఫైల్ చేస్తుంటే ఆ పర్టికులర్స్లో రిక్వెస్ట్లో శాలరీ ఇన్ ప్రాఫిట్ ఇన్ లీవ్ ఆఫ్ శాలరీస్ ఉంటావు, అట్లాంటి కేసులో ప్యాన్ని ప్రొవైడ్ చేయాలి. నెక్స్ట్ సర్టిఫికేట్ ఆఫ్ టీడీఎస్ ఇష్యూ చేస్తుంటావు అట్లాంటి కేసెస్లో. నెక్స్ట్ ఆల్ రిటర్న్స్ ప్రిస్క్రైబ్డ్ ఇన్ ఇన్కమ్ ట్యాక్స్ అథారిటీ 206 దట్ ఈస్ టీసీఎస్ ప్రొవిజన్స్ అప్లికబుల్ ఉన్నప్పుడు స్టేట్మెంట్స్ రిక్వైర్డ్ డెలివర్డ్ అండ్ సెక్షన్ ఇన్కమ్. నెక్స్ట్ రిక్వైర్మెంట్ టు ఇంటిమేట్ ప్యాన్ అండ్ కోడ్ ప్యాన్ నాట్ అప్లై టు సర్టెన్ పర్సన్స్. కొంతమంది పర్సన్కి అప్లికబుల్ కాదు. ఎవరు 5A 5B షెల్ నాట్ అప్లై టు ఏ పర్సన్ హూ డస్ నాట్ హ్యావ్ ట్యాక్సబుల్ ఇన్కమ్ అండ్ హూ ఈజ్ నాట్ రిక్వైర్డ్ టు అప్టెన్ ప్యాన్. ఎవరికైతే ట్యాక్సబుల్ ఇన్కమ్ అనేది లేదో ఆర్ ప్యాన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ ఈఫ్ సచ్ పర్సన్ ఫర్నిచర్స్ డిక్లరేషన్ అండర్ సెక్షన్ 197A కింద ఓ ఫామ్ని సబ్మిట్ చేస్తే చాలు, ప్రిస్క్రైబ్ ఫామ్, అండ్ మేనర్ దట్ ద ట్యాక్స్ ఆన్ హిజ్ ఎస్టిమేటెడ్ టోటల్ ఇన్కమ్ ఫర్ ద ప్రీవియస్ ఇయర్ విల్ బి నిల్. నెక్స్ట్ ఇంటిమేషన్ ఆఫ్ ప్యాన్ టు పర్సన్ ఎలక్టింగ్ ట్యాక్స్ ఎట్ సోర్స్. టీసీఎస్కి సంబంధించి లైక్ వైజ్ ఎవ్రీ బయ్యర్ ఆర్ లైసెన్సీ ఆర్ లెస్సీ రిఫర్ టు ఇన్ సెక్షన్ 206 షెల్ ఇంటిమేట్ హిస్ ప్యాన్ టు ద పర్సన్ రెస్పాన్సిబుల్ ఫర్ కలెక్టింగ్ ట్యాక్స్. నెక్స్ట్ కోటింగ్ ఆఫ్ ప్యాన్ ఈ సర్టెన్ డాక్యుమెంట్స్ టు ట్యాక్స్ కలెక్షన్. టీసీఎస్కి సంబంధించి 206లో కోట్ షెల్ కోట్ ప్యాన్ ఆఫ్ ఎవ్రీ బయ్యర్ ఆర్ లైసెన్సీ ఆర్ లెస్సీ రిఫర్డ్ టు ఇన్ ఆల్ సర్టిఫికేట్ ఏవైతే ఫైల్ చేస్తారో 206 ప్రకారం, తర్వాత ఆల్ రిటర్న్స్ ఏమైనా ఫైల్ చేస్తారో, ఆల్ స్టేట్మెంట్స్ ఏవైతే ఫైల్ చేస్తారో వాటన్నింటిలో ప్యాన్ని మెన్షన్ చేయాలి. నెక్స్ట్ ఇంటర్చేంజబిలిటీ ఆఫ్ ప్యాన్ విత్ ఆధార్ కార్డ్ నెంబర్. ఆధార్ నెంబర్తో ప్యాన్ని ఇంటర్చేంజబిలిటీ చేయొచ్చు అంట. యాక్చువల్గా ఇది ఇంటర్చేంజబిలిటీ ఏం కాదు, జస్ట్ వాళ్ళు చెప్పినా కాబట్టి మనం చెప్పుకోవాలి. ఎవరీ పర్సన్ హూ ఈజ్ రిక్వైర్డ్ టు ఫర్నిష్ ఆర్ ఇంటిమేట్ ఆర్ కోట్ హిస్ ప్యాన్ మే ఫర్నిష్ ఇంటిమేట్ ఆర్ కోట్ ఇది ఆధార్ నెంబర్ ఇన్ లిeu ఆఫ్ ప్యాన్ విత్ ఎఫెక్ట్ ఫ్రమ్ 1/9/2019. సో ఇఫ్ హీ హ్యాస్ నాట్ అలాటెడ్ ఏ పాన్ బట్ పొసెసెస్ ఆధార్ నెంబర్. ఎవరికైతే ప్యాన్ లేదో వాళ్ళకి ఆధార్ నెంబర్ ఉందో ఆధార్ నెంబర్ని మెన్షన్ చేయొచ్చు. హ్యాస్ బీన్ అలాటెడ్ ప్యాన్ అండ్ హీ హ్యాస్ ఇంటిమేటెడ్ ఆధార్ నెంబర్ టు బి ప్రిస్క్రైబ్డ్ అథారిటీ ఇన్ అకార్డెన్స్ విత్ ప్రిస్క్రైబ్డ్ 139A అంటే ఆధార్ ప్యాన్ లింక్ అయ్యింటే అట్లా ప్రొవైడ్ చేయొచ్చు. నెక్స్ట్ ప్యాన్ వుడ్ బి అలాటెడ్ ఇన్ ప్రిస్క్రైబ్డ్ మేనర్ టు ఏ పర్సన్ హూ హ్యాస్ నాట్ బీన్ అలాటెడ్ టు ఏ ప్యాన్ బట్ పొసెసెస్ ఆధార్ నెంబర్స్. నెక్స్ట్ కోటింగ్ అండ్ అథెంటికేషన్ ఆఫ్ ప్యాన్ ఆర్ ఆధార్ నెంబర్. Every person entering into such prescribed transaction is required to quote his PAN or Aadhaar number as may be prescribed in the documents pertaining to such transactions. Such persons are also required to authenticate such PAN or Aadhaar number in the prescribed manner. Next, every person receiving such documents relating to transaction to ensure that PAN or Aadhaar number has been duly quoted చేయాలి. ఏ డాక్యుమెంట్స్కి సంబంధించి దే ఆల్సో హ్యావ్ ఎన్ష్యూర్ దట్ ద సచ్ PAN or Aadhaar number సో అథెంటికేట్ కావాలి. నెక్స్ట్ పవర్ టు మేక్ రూల్స్. సిబిడిటీకి కొన్ని పవర్స్ ఉంటాయి. ఏమని సిబిడిటీ ఈజ్ ఎంపవర్ టు మేక్ రూల్స్ విత్ రిగార్డ్ టు ద ఫాలోయింగ్. ఏమనంటే ద ఫామ్ ఆర్ మేనర్ ఇన్ విచ్ ద అప్లికేషన్ ఆఫ్ ప్యాన్ మే బీ మేడ్. ప్యాన్కి ఎట్లా మేడ్ చేయాలి, ఆన్లైన్లో చేయాలా ఆఫ్లైన్లో చేయాలి, ఆఫ్లైన్లో చేసే ఫామ్ సబ్మిషన్ చేయాలి, ఫామ్ సబ్మిషన్కి ఎట్లా చేయాలి, ఇట్లా వాళ్ళు ఎట్లా మెయింటైన్ చేయాలనేది ప్యాన్కి సంబంధించి వాళ్ళు మేక్ చేయొచ్చు రూల్స్ని. ఎవరు సిబిడిటీ వాళ్ళు. నెక్స్ట్ ద కేటగిరీ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ ఈజ్ రిలేటింగ్ టు విచ్ ప్యాన్ ఆర్ అదర్ నెంబర్ హ్యాస్ ద కేస్ మే బీ ఈజ్ కోటెడ్ ఆన్ ద రిలేటెడ్ డాక్యుమెంట్స్. నెక్స్ట్ ద కేటగిరీ ఆఫ్ డాక్యుమెంట్స్ పర్టైనింగ్ టు బిజినెస్ ఆర్ profession in which PAN or Aadhaar number as the case may be shall be quoted by every person. Next, class or classes of person to whom the provisions of this section shall not apply. ఎవరికి అప్లికబుల్ కాదంటే అకార్డింగ్ టు రూల్ 114AB AAB provide that provisions of section 139A shall not apply. ఎవరికి అంటే నాన్ కార్పొరేట్ పర్సన్, నాన్ రెసిడెంట్ పర్సన్, ఫారిన్ కంపెనీ వాళ్ళు ఇన్ కేస్ ఆఫ్ ప్యాన్ బదులు వాళ్ళు పాస్పోర్ట్ నెంబర్ ప్రొవైడ్ చేసే చాలా మనం పైన చెప్పినాం కదా అట్లాంటి వాళ్ళు. నెక్స్ట్ నాన్ రెసిడెంట్ పర్సన్ బీయింగ్ ఎలిజిబుల్ ఫారిన్ ఇన్వెస్టర్స్ హూ హ్యాస్ మేడ్ ట్రాన్సాక్షన్ విత్ క్యాపిటల్ అసెట్స్. వీళ్ళకి సంబంధించి టీడీఎస్ని డైరెక్ట్ వాళ్ళు ఐఎఫ్ఎస్సి వాళ్ళు టీడీఎస్ని డిడక్ట్ చేసింటారు కాబట్టి వీళ్ళు రిటర్న్స్ని ఫైల్ చేయాల్సిన అవసరం లేదు. ఐఎఫ్ఎస్సి వాళ్ళు వీళ్ళ యొక్క పాస్పోర్ట్ నెంబర్ తీసుకొని ఉంటారు. ఎంతైతే ట్యాక్స్ పే చేయాలో అంత ట్యాక్స్కి సంబంధించి టీడీఎస్ డిడక్ట్ చేసింటారు కాబట్టి వాళ్ళకి ప్యాన్ తీసుకోకుండా ప్రాబ్లం లేదు, ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేయాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ మనం పైన చెప్పినాం కొంతమంది రిటర్న్ ఫైల్ చేయాల్సిన అవసరం లేదు అని. ఎవరెవరు నాన్ రెసిడెంట్ కానీ నాన్ కార్పొరేట్ పర్సన్ కానీ ఆ పర్సన్స్లో 3 పర్సన్స్ చెప్పినాం కదా. ఫారిన్ కంపెనీ కానీ ఎవడైతే టీడీఎస్ ఆల్రెడీ డిడక్ట్ అయిందో వాళ్ళు అండ్ వేరే అదర్ ఇన్కమ్ ఏమీ లేనప్పుడు వాళ్ళు ప్యాన్ కూడా తీసుకోవాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ నాన్ రెసిడెంట్ డస్ నాట్ ఎర్న్ ఎనీ ఇన్కమ్ ఇన్ ఇండియా అదర్ దెన్ ఇన్కమ్ ఫ్రమ్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ స్పెసిఫైడ్ ఫండ్స్. అదే చెప్పాము. నెక్స్ట్ ఇన్కమ్ ట్యాక్స్ డ్యూ అండ్ ఇన్కమ్ నాన్ రెసిడెంట్ హ్యాస్ బీన్ డిడక్టెడ్ యాజ్ సోర్స్. ఆల్రెడీ టీడీఎస్ డిడక్ట్ చేసింది 194LBB కింద. నెక్స్ట్ నాన్ రెసిడెంట్ ఎలిజిబుల్ ఫారిన్ ఇన్వెస్టర్ ఫర్నిచర్ ద ఫాలోయింగ్ డీటెయిల్స్ డాక్యుమెంట్స్. నెక్స్ట్ అతని యొక్క నేమ్, ఈమెయిల్ ఐడి, కాంటాక్ట్ నెంబర్, అడ్రస్ ఆఫ్ కంట్రీ, స్పెసిఫైడ్ టెరిటరీ, రెసిడెన్స్, డిక్లరేషన్ రెసిడెంట్ ఆఫ్ స్పెసిఫైడ్ టెరిటరీ, ట్యాక్స్ ఐడెంటిఫికేషన్ నెంబర్ అంటే ఆ కంట్రీకి సంబంధించి ట్యాక్స్ ఐడెంటిఫికేషన్ నెంబర్ ఒకటి ఉంటుంది. మనకి ఎట్లయితే ప్యాన్ ఎట్లయితే ఉందో పర్మనెంట్ అకౌంట్ నెంబర్ ఆ కంట్రీకి సంబంధించి ట్యాక్స్ ఐడెంటిఫికేషన్ నెంబర్ ఉంటుంది. ఆ నెంబర్ని తీసుకుంటే చాలు. నెక్స్ట్ స్పెసిఫైడ్ ఫండ్స్ స్టాక్ బ్రోకర్ టు ఫర్నిష్ సచ్ డీటెయిల్స్ రిసీవ్డ్ ఫ్రమ్ నాన్ రెసిడెంట్. ఎవరైతే ఈ స్పెసిఫైడ్ బ్రోకర్స్ ఉంటారో వాళ్ళు వీళ్ళకి ట్రాన్సాక్షన్ చేస్తుంటారు కదా, ఎవరు నాన్ రెసిడెంట్ ట్రాన్సాక్షన్ చేస్తుంటారు కదా, వాళ్ళు ఏం చేయాలంటే
హ్యాస్ టు ఫర్నిష్ క్వార్టర్లీ స్టేట్మెంట్ for the quarterly of financial year in which the details and documents furnished by such non-resident eligible foreign investors are received by it. Form number 49BA to the Principal Director General of Income Tax or Director General of Income Tax or the person authorized by him electronically. It is also required to upload the declaration received from such non-resident or eligible foreign investor within 15 days. Within 15 days from the end of the quarter of the financial year in which such statement relates. So, ఈ ఏజెంట్స్ వాళ్ళు నాన్ రెసిడెంట్ వాళ్ళు ఏం ఫైల్ చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళు ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేసినారో ఆ ఏజెంట్స్ వాళ్ళు క్వార్టర్ ఎండ్ అయిన తర్వాత వితిన్ 15 డేస్ ఫ్రమ్ ద క్వార్టర్ ఎండింగ్ అక్కడ నుంచి స్టేట్మెంట్స్ని ఫైల్ చేస్తూ ఉండాలి. నెక్స్ట్ స్పెసిఫైడ్ ఫండ్స్ అంటే ఎవరని చెప్పినారు, కేటగిరీ 1 కేటగిరీ 2లో ఉన్న వాళ్ళు. నెక్స్ట్ ఎలిజిబుల్ ఫారిన్ ఇన్వెస్టర్ అంటే ఎవరైతే గైడ్లైన్స్ ప్రకారం ఇన్వెస్ట్మెంట్ చేసింటారో. స్టాక్ బ్రోకర్ అంటే ఎవరైతే ట్రాన్సాక్షన్ చేపిస్తుంటారో. ట్రేడింగ్ టు రైట్ రికగ్నైజ్ స్టాక్ ఎక్స్చేంజ్లో లొకేటెడ్ ఇన్ ఎనీ ఐఎఫ్ఎస్సి అండ్ మెంబర్స్ వాళ్ళకు సంబంధించి. నెక్స్ట్ ద ఫార్మ్ అండ్ మేనర్ ఇన్ విచ్ పర్సన్ హూ హ్యాస్ నాట్ బీన్ అలాటెడ్ ప్యాన్ షిల్ మేక్ డిక్లరేషన్. ఎవరికైతే ప్యాన్ లేదో అతను డిక్లరేషన్ ప్రొవైడ్ చేయాలి. నెక్స్ట్ ఇన్ మేనర్ ప్యాన్ ఆధార్ కార్డ్ నెంబర్ షిల్ బి కోటెడ్ ట్రాన్సాక్షన్స్ టైమ్ అండ్ మేనర్ ట్రాన్సాక్షన్స్. నెక్స్ట్ మీనింగ్ ఆఫ్ సర్టెన్ టర్మ్స్ ఫర్ ది పర్పస్ ఆఫ్ సెక్షన్ 139A. ఆధార్ నెంబర్ అంటే ఏమి, ఎవరైతే యూడై ఏదైతే ప్రొవైడ్ చేసిందో యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇన్కమ్ ఆఫ్టర్ వెరిఫికేషన్ ఆఫ్ మీ యొక్క డెమోగ్రాఫిక్ ఇన్ఫర్మేషన్ అండ్ బయోమెట్రిక్ ఇన్ఫర్మేషన్ మీరు సబ్మిట్ చేసిన దాన్ని వెరిఫై చేసిన తర్వాత మీకు ఒక ఐడెంటిఫికేషన్ నెంబర్ ప్రొవైడ్ చేసిన అది ఆధార్ కార్డ్ నెంబర్. నెక్స్ట్ అసెసింగ్ ఆఫీసర్ అంటే ఎవరు, ఇంక్లూడ్స్ ఇన్కమ్ ట్యాక్స్ అథారిటీ హూ అసైన్ ద డ్యూటీ ఆఫ్ అలాటింగ్ ప్యాన్. ఎవరైతే ప్యాన్ మీకు అలా చేస్తారో ఆ పర్సన్. అథెంటికేషన్ అంటే ఏమి, వెరిఫికేషన్ చేసుకోవడం. నెక్స్ట్ పర్మనెంట్ అకౌంట్ నెంబర్ అంటే ఏమి, నెంబర్ విచ్ ఇస్ అసెసింగ్ ఆఫీసర్ మే అలాట్ టు ఎనీ పర్సన్ ఫర్ ది పర్పస్ ఆఫ్ ఐడెంటిఫికేషన్ అండ్ ఇంక్లూడ్స్ ఏ ప్యాన్ అలాటెడ్ అండర్ ద న్యూ సిరీస్ ప్యాన్ హ్యావింగ్ 10 ఆల్ఫాబెటికల్ క్యారెక్టర్స్ ఉంటాయి. నెక్స్ట్ పెనాల్టీ ఫర్ ఫెయిల్యూర్ టు కంప్లై ద ప్రొవిజన్స్ ఆఫ్ సెక్షన్ 139A సెక్షన్ 272B. నెక్స్ట్ ఏవి అంటే పెనాల్టీస్ 272B ప్రకారం ఫెయిల్యూర్ టు కంప్లీట్ విత్ ద ప్రొవిజన్స్ ఆఫ్ సెక్షన్ 139A. 139A అని చెప్పినాము పాన్ కార్డ్కి సంబంధించి మీరు ప్రొవిజన్స్ని ప్రాపర్గా ఫాలో కాకుంటే 10,000 రూపీస్ మీకు పెనాల్టీ పడుతుంది ప్యాన్ని తీసుకోకుంటే. నెక్స్ట్ ఫెయిల్యూర్ టు కోడ్ ప్యాన్ ఆర్ ఆధార్ నెంబర్ ఇన్ ఎనీ డాక్యుమెంట్స్. వాళ్ళు చెప్పిన ట్రాన్సాక్షన్ ప్రకారం ట్రాన్సాక్షన్లో మీరు ప్యాన్ని కోడ్ చేయకుంటే 10,000 ఫర్ సచ్ ఈచ్ డిఫాల్ట్కి 10,000 పడుతుంది. ఇంటిమేట్ చేసే కాడ అంటే పాన్ కార్డ్ ఆధార్ కార్డ్ నెంబర్ ఇంటిమేట్ చేయాలని చెప్పినాము ఈ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్లో. అక్కడ కానీ ఇంటిమేట్ చేయకుంటే నోయింగ్లీ కోటింగ్ ఆర్ ఇంటిమేటింగ్లీ నెంబర్ విచ్ ఈస్ ఫాల్స్. కావాలని మీరు రాంగ్ నెంబర్స్ని కోటింగ్ చేస్తుంటే అప్పుడు కూడా ఈచ్ డిఫాల్ట్కి 10,000 పెనాల్టీ పడుతుంది. 139A ప్రకారం ప్యాన్ తీసుకోవాల్సిన కాడ ప్యాన్ తీసుకోకుండా కూడా మీకు 10,000 పెనాల్టీ పడుతుంది. నెక్స్ట్ ఫెయిల్యూర్ టు కోడ్ ప్యాన్ ఆర్ ఆధార్ నెంబర్ ఇన్ ద డాక్యుమెంట్స్ ఆఫ్ రిటర్న్స్ సెక్షన్ 139A 6A అథెంటికేట్ సచ్ డాక్యుమెంట్స్. అప్పుడు కూడా 10,000 రూపీస్ ఈచ్ డిఫాల్ట్కి పడుతుంది. ఫెయిల్యూర్ టు ఎన్ష్యూర్ ప్యాన్ ఆధార్ నెంబర్. మీరు ప్యాన్ ఐ నెంబర్స్ని ప్రొవైడ్ చేయకుంటే 10 రూపీస్ ఈచ్ డిఫాల్ట్కి 10,000 పడుతుంది. ప్యాన్ని తీసుకోకుంటే 10,000 రూపీస్ పెనాల్టీ పడుతుంది. ఇది ప్యాన్కి సంబంధించినది. కోటింగ్ ఆఫ్ ఆధార్ నెంబర్ సెక్షన్ 139AA మ్యాండేటరీ కోటింగ్ ఆఫ్ ఆధార్ నెంబర్. ఎవ్రీ పర్సన్ హూ ఈజ్ ఎలిజిబుల్ టు ఆబ్టైన్ ఆధార్ నెంబర్ ఈజ్ రిక్వైర్డ్ టు మ్యాండేటరీ కోడ్ ఆధార్ నెంబర్ ఆన్ ఆర్ ఆఫ్టర్ 1 జూలై 2017. దట్ ఈస్ జిఎస్టీ వచ్చిన దగ్గర నుంచి ఆధార్ కార్డు కూడా మ్యాండేటరీగా ప్రొవైడ్ చేయాలి. ఇక్కడ అప్లికేషన్ ఫామ్ ఫర్ అలాట్మెంట్ ఆఫ్ ప్యాన్ అలాట్మెంట్ చేసేటప్పుడు ప్యాన్ అలాట్మెంట్ చేయాలి. ఈ రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ ఫైల్ చేస్తుంటే రిటర్న్ ఆఫ్ ఇన్కమ్లో ఫైల్ చేయాలి. ఒకవేళ మీ ప్యాన్ ఆధార్ లింక్ కాకుంటే మీరు లింక్ చేసుకోవాలి. మ్యాండేటరీ కోడింగ్ ఆఫ్ ఎన్రోల్మెంట్ ఐడి. వేరే పర్సన్ డస్ నాట్ హ్యావ్ ఆధార్ కార్డ్ నెంబర్. ఆధార్ నెంబర్ లేకుంటే మీరు ఎన్రోల్మెంట్ నెంబర్ని ప్రొవైడ్ చేయాలి. ఎన్రోల్మెంట్ నెంబర్ అంటే ఒక 28 డిజిట్స్ ఉంటాయి. నెక్స్ట్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ ఆధార్ number 2 prescribed authority. Every person who has been allotted a PAN on 1st July 2017 and who is eligible to obtain Aadhaar shall intimate Aadhaar number to Principal Director General of Income Tax PGIT or PDIT on or before 31st March 2022. 31st March 2022 లోపల మీరు పాన్ కార్డ్కి ఆధార్ కార్డ్కి లింక్ చేసుకోవాలి. ఒకవేళ ఆ లాస్ట్ డేట్ కన్నా మీరు లింక్ చేయాలంటే మీకు పెనాల్టీ ఉంటుంది. జస్ట్ మినిట్. ఇక్కడ మనం ఆధార్ కార్డు గురించి కదా చెప్తున్నది, అన్నీ పాన్ కార్డు ఆధార్ కార్డు ఓకే ఆధార్ కార్డు ఇదంతా అయిపోయింది. ఇక్కడ ఆధార్ కార్డ్ని లింక్ చేసుకోవాలి. 31st March 2022. కాన్సిక్వెన్సెస్ టు ఫెయిల్యూర్ టు ఇంటిమేట్ ఆధార్ నెంబర్. ఒకవేళ ఆధార్ నెంబర్ని ఇంటిమేట్ చేయకుంటే ఏమవుతుంది అంటే ద ప్యాన్ అలాటెడ్ టు సచ్ పర్సన్ షిల్ బి మేడ్ ఇన్ ఆపరేటివ్ ఆఫ్టర్ ద డేట్ సో స్పెసిఫైడ్. ఏవైతే స్పెసిఫై చేసిందో ఆధార్ కార్డు పాన్ కార్డ్ లింక్ కాకుంటే మీ పాన్ కార్డ్ అనేది ఇన్ఆపరేటివ్ అవుతుంది. 31st March 2023 లోపల మీరు కానీ ఆధార్ ప్యాన్ లింక్ కాకుంటే 1st April నుంచి మీ యొక్క
ఆధార్ కార్డ్ అనేది మీ యొక్క పాన్ కార్డ్ అనేది ఇన్ఆపరేటివ్ అవుతుంది. పాన్ కార్డ్ ఇన్ఆపరేటివ్ అవుతుంది. సో షట్ పాన్ కార్డ్ ఇన్ఆపరేటివ్ అవుతుంది. లింకింగ్ పాన్ కార్డ్ ఇన్ఆపరేటివ్ అవుతుంది. ఏ పర్సన్ హూ హ్యాస్ బీన్ అలర్టెడ్ 1 July 2030. ఇవన్నీ మనం ఇంతసేపు చెప్పుకునేదే చెప్తారులేండి. 31/3/2022 లోపల చేసుకోవాలి. తర్వాత పెనాల్టీ పేమెంట్ చేసి ఇప్పుడు వచ్చేసి పెనాల్టీ వచ్చేసి 31st July లోపల 500, 31st July తర్వాత చేస్తుంటే 1000 రూపీస్ పెనాల్టీ పే చేయాలి. 1000 రూపీస్ పెనాల్టీ పే చేసిన తర్వాత మీకు పాన్ ఆధార్ కార్డ్ లింక్ అవుతుంది. లింక్ చేసుకోకుంటే 1st April నుంచి మీకు ఇన్ఆపరేటివ్ అవుతుంది. ఇది లేటెస్ట్ ప్రొవిజన్కి సంబంధించిన ప్రొవిజన్స్ నాట్ అప్లై టు సర్టెన్ పర్సన్స్ ఆర్ క్లాస్ ఆఫ్ పర్సన్స్. కొంత పర్సన్స్కి అప్లికబుల్ కాదు. ఎవరికి సెక్షన్ 139AA రిలేటింగ్ టు కోటింగ్ ఆఫ్ ఆధార్ నెంబర్ ఎవరైతే ఆధార్ నెంబర్ ఉంటారో కోటింగ్ ఆధార్ నెంబర్ వుడ్ షెల్ నాట్ బి అప్లై క్లాస్ ఎవరైతే సెంట్రల్ గవర్నమెంట్ పర్సన్స్ ఉంటారో ద అప్లికేషన్ ఫ్రమ్ ద అలాట్మెంట్ ఆఫ్ ప్యాన్ అండ్ ఇన్ ద రిటర్న్ ఆఫ్ ఇన్కమ్స్ వాళ్ళు. నెక్స్ట్ అకార్డింగ్లీ సెంట్రల్ గవర్నమెంట్ వైడ్ నోటిఫికేషన్ notified person 139(1) to quoting a Aadhaar number would not apply to a individual who does not possess the Aadhaar number or enrollment number and he is residing in ఎక్కడ రెసిడింగ్ అవుతున్నారో అస్సాం, జమ్మూ అండ్ కాశ్మీర్, మేఘాలయ. ఈ ముగ్గురికి మ్యాండేటరీ ఏం కాదు లింకింగ్ చేసుకోవడం ఈ ఆధార్ కార్డ్ పాన్ కార్డ్. వాళ్ళకి ఆధార్ కార్డ్ లేకుండా ఏం ప్రాబ్లం లేదు. ఎన్రోల్మెంట్ ఐడి లేని వాళ్ళకి. నెక్స్ట్ ఏ నాన్ రెసిడెంట్ హ్యాస్ పర్ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్. నాన్ రెసిడెంట్కి ఆధార్ కార్డు ఉండదు. నెక్స్ట్ అట్ ద ఏజ్ ఆఫ్ 80 years ఆర్ మోర్ అట్ ఎనీ టైమ్ డ్యూరింగ్ ద ప్రీవియస్ ఇయర్. 80 years తర్వాత ఇంకా అతనికి పాన్ లింక్ అయితే ఏమి, ఆధార్ లింక్ అయితే ఏమి, ఇంకా అతను లింక్ చేసుకోవాల్సిన అవసరం ఏం లేదు. నో ఇష్యూ. నాట్ ఏ సిటిజన్ ఆఫ్ ఇండియా. ఈ 4%కి ఆధార్ కార్డ్కి సంబంధించి ఏం మ్యాండేటరీ కాదు. ఆధార్ కార్డ్కి ఫోన్ నాట్ మ్యాండేటరీ. సో ఎవరెవరు 4% రెసిడింగ్ ఇన్ అస్సాం, జమ్మూ అండ్ కాశ్మీర్ అండ్ మేఘాలయ నాన్ రెసిడెంట్ పర్సన్స్ అండ్ a person ఏజ్ 80 years ఆర్ మోర్ ఉంటే అట్ ఎనీ టైమ్ డ్యూరింగ్ ద ప్రీవియస్ ఇయర్ అండ్ నాట్ ఏ సిటిజన్ ఆఫ్ ఇండియా. ఇది టోటల్గా ఆధార్ కార్డ్కి సంబంధించి. నెక్స్ట్ స్కీమ్ ఫర్ సబ్మిషన్ ఆఫ్ రిటర్న్ త్రూ ట్యాక్స్ రిటర్న్ ప్రిపేరర్ TRP.